श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् भद्रम् कर्णेभिः शृणुयाम देवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणो निर्वेदमायात् नास्त्यकृतः कृतेन तद्विज्ञानार्थम् स गुरुमेवाभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम्। బ్రాహ్మణః అంటే వేదశాస్త్రాధ్యయన సంపన్నః జిజ్ఞాసుః అని అర్థం. బ్రహ్మ అనే శబ్దానికి వేదం అని అర్థం. కాబట్టి వేదాధ్యయనం చేసుకుని కర్మలను చేసి ఉపాసనలను కూడా చేసి ఆ విధంగా అభివృద్ధికి ఉన్నతికి వచ్చినటువంటి వ్యక్తికి వైరాగ్యము అన్నది ఆత్మజ్ఞానము అన్నది సునాయాసంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో బీఎస్సీయో లేకపోతే ఎంఎస్సీ ఏదో చదువుతుండగా సమ్ ఎక్సైట్మెంట్లో శోభనాధ్యాస అంటారు. సమ్ ఎక్సైట్మెంట్ ఎక్కడో ఏదో ఉపన్యాసం విని నేను ఎరుగుదును కొంతమందిని అలాగా ఏదో ఉపన్యాసం విన్నాం ఎక్కడో ఆ ఉపన్యాసంలో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తారు కదా మహాత్ములు. ఉపన్యాసం వింటే వేదాంతమునందు శ్రద్ధ కలగడం వరకు బాగానే ఉంది. కానీ వీడు ఏం చేస్తాడంటే ఆ చదువు మానేసి వేదాంతం వెంట పడతాడు. అంతకుముందు ప్యాంటు షర్టు వేసుకుని కాలేజీకి వెళ్ళి విద్యార్థి అది మానేసి ఓ లుంగి ఒకటి కట్టుకుని అదే ఒక పంచె ఒకటి కట్టుకుని ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆశ్రమం చుట్టూ తిరుగుతాడే కానీ సంస్కృతం నేర్చుకోడు. ఓ బ్రహ్మచారి ఉండేవాడు, ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ ఈ ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసేవాడు. కనబడి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ చేయి చూస్తూ ఉండడం, వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉండడం. నేను సంస్కృతం నేర్చుకోవచ్చు కదా, ఆస్ట్రాలజీ అంటున్నావు కదా, ఆస్ట్రాలజీ అంతా కూడా సంస్కృతంలోనే ఉంది, సంస్కృతం నేర్చుకోవచ్చు కదా అంటే అబ్బే టైం లేదండి అంటాడు. సంస్కృతం నేర్చుకునేందుకు టైం లేదు, రామశబ్దం కూడా రాదు. అంటే ఏ వయస్సు చూస్తే 25 సంవత్సరాలు 30 ఏళ్ళు, పోనీ 60 ఏళ్ల వాళ్ళని 70 ఏళ్ల వాళ్ళని సంస్కృతం నేర్చుకోండి అంటే వాళ్ళు దే కెన్ ప్రొటెస్ట్. వై హీ షుడ్ డూ దట్? కాలేజీకి వెళ్ళి చదువుకోవట్లేదు కదా, మరో చదువు ఏమీను. సో ఒక రకమైనటువంటి శోభనాధ్యాస అంటే ఏమిటి, ఆశ్రమాలు అంటే చాలా బాగుంటాయి, ఆశ్రమాల్లో ఈ సమస్య పూజ్య స్వామీజీ ఏమైనా వర్ణించారంటే ఇంట్లో ఉన్నారనుకోండి మీరు టెలిఫోన్ బిల్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, తర్వాత వెళ్ళి వెచ్చాలు అవి తీసుకొస్తూ ఉండాలి. ఇంట్లో భార్య పిల్లలు ఏవేవో డిమాండ్స్ చేస్తూ ఉంటారు, ఆ డిమాండ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. ఇవి ఇలాగ ఎంతకాలం చేస్తాం? 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. దేర్ ఫోర్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళకి అసలు ఏం కష్టం అంటే ఏమిటారు కదా, బెల్లు బిల్లు బిల్లు ఉండదు. బెల్ల కొట్టినప్పుడు వెళ్తారు, భోజనం చేస్తారు, వచ్చేస్తారు, మధ్యాహ్నం పూట నిద్రపోతారు, సాయంకాలం పూట ఒక గంట సేపు పాఠం చెప్పచ్చు. గంట సేపు పాఠం చెప్పడం పెద్ద ఇష్యూ ఏముందండి? ఈజ్ ఇట్ ఏ బిగ్ డీల్? ఏదో కొంచెం ఆ ఆత్మబోధ మనం కూడా చదువుకుంటే మనం కూడా పాఠం చెప్పచ్చు. అది తర్వాత ఒక ఆయన నాతో అన్నారు, నేను పొరపాటు చేశానండి అన్నారు. ఏమిటండి పొరపాటు? సన్యాసం అంటే తేలిక అనుకున్నాను నేను. సన్యాసం అయిపోయిన తర్వాత ఊరికే భగవద్గీత శ్లోకాలు 1, 2 చెప్పుకుంటూ ఉంటే సరిపడుతుంది, పాద పూజలు భిక్షాటనాలు సమృద్ధిగా ఉంటాయి, లోటే ఉండదు అని నేను అనుకున్నానండి.
అనుకున్న సన్యాసం తీసుకున్నాక ఇంతవరకు భిక్షకు పిలిచిన వాళ్ళు లేడు, దక్షిణ ఇచ్చిన వాళ్ళు లేడు అని పాపం ఆయన వాపోయారు నిజంగా. సో దీన్ని శోభనాధ్యాస అంటారు. అధ్యాస అంటే భ్రాంతి, శోభన అంటే దూరం నుంచి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కనుక దీన్ని శోభనాధ్యాస అంటారు. ఈ శోభనాధ్యాసలో పడి సరైన జీవితానుభవాన్ని సంపాదించకుండానే బ్రహ్మచారిగా ఉండగానే ఏదో ఎక్సైట్ అయిపోయి వెళ్ళి ఆశ్రమాల్లో చేరడం, ఓ ఎల్లో క్లోత్ ఒకటి కట్టుకోవడం. కొంచెం స్వామీజీ ఏమన్నారంటే ఈ ఎల్లో క్లోత్ కట్టుకున్న వాడిని నేను రిఫ్యూజ్ చేయను, వాడు వచ్చాడంటే ఐ టేక్ హిమ్ ఇంటూ మై ప్రొటెక్షన్ అన్నారు. ఎందుకంటే వీడిని నేను కనుక రిఫ్యూజ్ చేసినట్లయితే వీడు ఏ దారిని పోతాడో, ఎక్కడ తేల్తాడో, హృషికేశ్లో వీడు ఏమి కష్టపడతాడో అనే దయతోటి వాడిని నేను తీసుకుని వాడికి ఏదైనా కొంత జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. ఎందుకంటే లేకపోతే వీడు ఫైనల్ గా వెళ్ళి ఆనంద మార్గంలో సెటిల్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, కుడ్ బి. కనుక ఈ విధంగా సరైనటువంటి అధ్యయనం లేకుండగా, వేదం అంటే ఏమిటో తెలియకుండగా, శాస్త్రం అంటే ఏమిటో తెలియకుండగా ఇంకా అక్కడి నుంచి వేదాంతం అని చెప్పేసి మొదలు పెడితే ఇట్ మే వర్క్, ఇట్ మే నాట్ వర్క్. కొంతమంది మా చిన్నప్పుడు టౌన్ విలేజ్ లోనూ మెడిసిన్ ప్రాక్టీస్ చేసేవారు. మా ఊళ్ళో కరణం గారు ఒక ఉండేవారు. ఈ కరణం జాబ్ ఎంత సంవత్సరానికి జమాబందీ ఉన్నప్పుడు 10 రోజులు బిజీ, మిగతా అప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ వెరీ స్ట్రిక్ట్, ఉదయం నుంచి ఆఫీసు సాయంకాలం అలాగే ఉండేది కాదు. ఆయనకి ఇమీడియట్ పక్కనే ఉన్న టౌన్ లో డాక్టర్ గారితో పరిచయం. ఆ డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండటంలో ఆ డాక్టర్ గారు ఈయనకి చిన్న చిన్న పనులు పురమాయించారు. వాళ్ళకి ఆ టాబ్లెట్లు ఇవి, వీళ్ళకి టాబ్లెట్లు ఇవి అని. ఆయన లేనప్పుడు 1-2 పనులు పురమాయిస్తే స్లోగా ఈ వర్కర్ యాజ్ ఎ కంపౌండర్ కైండ్ ఆఫ్ థింగ్ దేర్. అండ్ ఫైనల్లీ ఆయన హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ క్లినిక్ ఇన్ అవర్ విలేజ్. మా గ్రామంలో క్లినిక్ మొదలుపెట్టేసి వీళ్ళని క్వాక్స్ అంటారు. అంటే ఊరికే మిడిమిడి జ్ఞానం, అంతా వినికిడి జ్ఞానం తప్పించి ఇంజక్షన్ చేయటం ఏదో కొంచెం కష్టపడి నేర్చుకుంటారు. ఏమి ఇంజక్షన్ చేయాలన్నదంతా కూడా హిట్ అండ్ ట్రయల్ బేసిస్ మీద ఉంటుంది. వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఏవో ఇంజక్షన్స్, ఏదో పెన్సిలిన్ అని ఇలాంటివి ఏవో 2-3 ఉంటాయి. ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. సో ఫెయిత్ మీద నడిచిపోతూ ఉంటుంది. ఏదైనా డిఫికల్ట్ కేసు ఉంటే రిఫరల్ చేసేస్తారు, మా వల్ల కాదు అక్కడికి కొట్టుకుపోండి. సో ఆ రకంగా క్వాక్ కింద సెటిల్ అయిపోవడం. ఏమీ వైద్యం గురించి తెలియకుండా వైద్యం చేసేయచ్చు. భారతదేశంలో, ఇండియాలో వైద్యం చేసేయచ్చు, ఏమీ మీకు తెలియనక్కర్లేదు. వాళ్ళని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనే ఒక కోర్సు ఉండేది, అది కూడా చదవకుండా వైద్యం చేసేస్తూ ఉండడం. పల్లెటూరు ప్రజలు ఉంటారు కదండి, వాళ్ళకి పాపం ఏముంది, ఏదైనా గోళీ ఇస్తే చాలు, లేకపోతే సూది మందు ఇస్తే చాలు అనే ఒక ధోరణిలో వాళ్ళు వస్తారు. జ్వరంతోటో దేనితోటో వాళ్ళకి గోళీ, సూది మందు వాళ్ళకి సూది మందు ఇచ్చి పంపించేస్తూ ఉండడం. ఇంకా తర్వాత ఏదో ఒకటి అవుతుంది. తగ్గినప్పుడు సామాన్యమైన వాటికి పెద్ద ఇష్యూ ఏముంది, తలపోట్లు జ్వరాలు పెద్ద ఇష్యూ కాదు. కొంచెం కాంప్లికేట్ అయినప్పుడు పై డాక్టర్ దగ్గరికి వాళ్లే పట్టుకుపోతారు, మనమే సలహా ఇవ్వక్కర్లేదు. చాలా సీరియస్ అయితే పోయిన వల్ల ఇట్లా లేదని వాళ్లే ఊరు తీసుకెళ్లిపోతారు. కాబట్టి సంస్కృతంలో శ్లోకం ఏదో ఉంది, యస్య కస్య తరోర్మూలం, యస్య కస్య తరోర్మూలం. వుడ్ యు ఫాలో ఇట్? యస్య కస్య తరోర్మూలం, ఏదో ఒక చెట్టు యొక్క వేరు, ఏదో చెట్టు, సమ్ ట్రీ, యు టేక్ ఇట్స్ రూట్. ఏదైనా అవిమిశ్రితం, యు మిక్స్ ఇట్ విత్ సంథింగ్. విత్ వాట్ అంటే విత్ సంథింగ్, యు మిక్స్ దట్ రూట్ విత్ సంథింగ్. యస్మై కస్మై, యస్మై కస్మై ప్రదాతవ్యం. Give it to somebody. So many people are there. Just give it to somebody. Yadva kadva. Something will happen. That is the one. So yasya kasya tarormoolam yena kenapi mishritam yasmai kasmai pradatavyam yadva tadva bhavishyati. That is the one. ఆ ప్రిన్సిపల్ మీద వైద్యం చేసేస్తూ ఉండడం. సో ఈ వైద్యం బాగా లోకువ,
ప్రతివాడికి లోకువే. వైద్యం అన్నా జ్యోతిషం అన్నా లోకువ. జ్యోతిర్విద్వాంసులు పంచాంగాలు రాసిన పెద్ద పెద్ద పండితులు పిడపర్తి వారు వీరు వారు ఉంటారు. వారు పంచాంగాలు రాస్తారు. వారు పెద్దవారు అయిపోతారు, కొంతకాలానికి స్వర్గస్థులు అవుతారు. వారికి 4 కొడుకులు. ఓ కొడుకు కాలిఫోర్నియాలో ఇంజనీరు, ఇంకో కొడుకు ఢిల్లీలో ఎంబీఏ పాస్ ఏదో ఆఫీసరు, ఇంకో కొడుకేమో బిజినెస్ హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఇంక ఏమీ చేతగాని కొడుకు ఒకటి ఇంటి దగ్గర ఉండిపోతాడు. వాడు హీ ప్రాక్టీసెస్ 2 things. ఒకటి ఏంటంటే ఆయనకు 6-10 ఎకరాల భూమి ఉంది, ఆ వ్యవసాయం ఉంటాడు. 2, ఆయన జ్యోతిషం అంతా వీడి చేసేస్తూ ఉంటాడు. వీడు చదువుకోక్కర్లేదు, ఏమక్కర్లేదు. చదువుకునేవాడైతే ఎంఎస్సీ అవి చదివేసి ఉండేవాడు. అవేం వర్కౌట్ కాలేదు కనుకనే జ్యోతిషంలో మిగిలిపోయాడు. సో నాయనగారు చెప్తారన్నమాట, ఎరా ఇది నువ్వు ఎలాగో ఇక్కడే ఉంటున్నావు కదా, కొంచెం ఏదో గ్రహం రాహువు కేతువు అంటూ ఉండు, అలా వింటూ ఉంటే అదే అలవాటు అవుతుంది అని అలా ఉండి ఆయన దగ్గర ఉండి వింటూ ఉంటాడు. తర్వాత కొంతకాలానికి ఆయన స్వర్గస్థులైన తర్వాత ఓ శుభముహూర్తంలో వీడు పెట్టేస్తాడు బోర్డు. బోర్డు ఆల్రెడీ ఉంది, తండ్రి పేరు కింద తన పేరు పెట్టేసుకుంటాడు. నౌ హీ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ప్రాక్టీసింగ్ ఆస్ట్రాలజర్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకి సంస్కృతం రాదు. ఆస్ట్రాలజీ పుస్తకాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఏం చెప్తాం? సంస్కృతం రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగులో పుస్తకాలు లేవు. హౌ? తెలుగులో పుస్తకాలు, జ్యోతిషం పుస్తకాలు ఏవి తెలుగులో లేవు. మోతీలాల్ బనారసీదాస్ వాళ్ళు వేస్తే సాంస్క్రిట్ బుక్స్, సాంస్క్రిట్ కామెంటరీస్తో వేస్తారు. ఎవరైనా గీతా ప్రెస్ లాంటి వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు ఇవేం పెట్టుకోరు. ఒకవేళ అలాంటి మరో ప్రెస్ వాళ్ళు ఎవరైనా హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే హిందీ, ఆ హిందీ రాదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ రాదు. తెలుగులో ట్రాన్స్లేషన్స్ లేవు. హీ ప్రాక్టీసెస్ జ్యోతిషం. హౌ? అంటే అర్థం ఏంటి? మెడిసిన్ ప్రాక్టీస్ చేయటానికి, జ్యోతిషం ప్రాక్టీస్ చేయటానికి 2 అయ్యాయి. 3వది వేదాంతం, 3rd ఈజ్ వేదాంత. ఈ 3ంటికి మీకు క్వాలిఫికేషన్స్, నాలెడ్జి ఇవేం అక్కర్లేదు. పాన్ షాప్ నడపాలంటే కూడా కొంత నాలెడ్జి కావాలేమో కానీ ఈ 3ంటికి ఏ నాలెడ్జి అక్కర్లేకుండా నడిపేసేయచ్చు. ఎందుకంటే సొసైటీ ఈజ్ లైక్ దట్. సొసైటీలో మీకు జ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి జ్ఞానం ఉన్నవాడు మన దగ్గరికి రాడు, పర్వాలేదు. మనకి జ్ఞానం ఉన్నవాడు రానే వద్దు. జ్ఞానం ఉన్నవాడు వస్తే న్యూసెన్స్. చదువుకున్నవాడు వివేకంతో ఆలోచించేవాడు వచ్చాడు అనుకోండి, చాలా కష్టం. ఒక క్వాక్ నాకు టాబ్లెట్ ఇచ్చారు, ఏదో రోగం వస్తే ఆయన టాబ్లెట్ ఇచ్చారు. అదేదో దానికి ఏదో పేరుంది. ఏమండి ఇది ఏం టాబ్లెట్, ఇది ఎనాల్జినా లేకపోతే పారాసిటమాల్ అని ఏదో అడగబోయాను నేను. అవన్నీ నాకు తెలియదు, మీకు ఇష్టమైతే తీసుకోండి అయితే వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన ముందే తెలుసుకున్నాడు వీడెవడో దేవంతకుల్లో ఉన్నాడు. సో జ్ఞానం వివేకం ఉన్న వాళ్ళు మనకి రాదు. సమస్య కాదు, ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఇట్ ఈస్ నెవర్ మోర్ దాన్ 1 to 2%. మిగతా వాళ్ళందరూ మన క్లయింటలే. దట్ ఈస్ ది ప్రాబ్లం. యూ కెనాట్ ప్రాక్టీస్ లా లైక్ దాట్. ఎందుకంటే లా ప్రాక్టీస్ చేయాలంటే ఈ క్లయింట్కి ఏవో అబద్ధం కబుర్లు ఎన్ని చెప్పినా అక్కడికి వెళ్ళి వాదించి నెగ్గాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ లా తెలుసున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి లాని ప్రాక్టీస్ చేయటం కుదరదు. మెడిసిన్ ప్రాక్టీస్ చేయొచ్చు, తర్వాత జ్యోతిషం ప్రాక్టీస్ చేయొచ్చు, ఏమీ సమస్య కాదు. చాలా 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 తేలికైనటువంటి ప్రొఫెషను. తర్వాత వేదాంతం. వేదాంతం అంటే ఏమిటి? యూ కెన్ సెలెక్ట్ ఎ ఫ్యూ థింగ్స్. ఏవో సమ్ సింపుల్, కొద్దిగా ఏవో కొంత సమాచారం సేకరించి ఆ సింపుల్గా చెప్తూ ఉండదు. ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఆత్మజ్ఞానం అన్నది చాలా తపస్సు చేస్తే అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ కింద బ్లిస్ అలా వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మీరందరూ కొంత గురుభక్తితోటి దాన ధర్మాలతోటి కాలక్షేపం చేస్తూ ఉండండి అని చెప్పచ్చు. ఎందుకంటే గురుభక్తి అంటే అర్థమవుతూనే ఉంది, ఇట్ ఈస్ సో క్లియర్. దాన ధర్మాలంటే కూడా మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ క్లియర్. హౌ మచ్ వీ కెన్ డూ అలాంటి పెట్టి విషయం తెలుస్తోంది. ఇంకా ఆత్మా బ్లిస్ అది కూడా దట్ ఈస్ నో హర్రీ ఫర్ ఇట్. సో ఆత్మా బ్లిస్ విల్ కమ్ ఎట్ ఎ టైమ్. It has to rise from here to here. Some such thing you can, some language you can always pick up from here and there. Very superficial. చెప్తూ ఉండొచ్చు. దానికి తోడేమైనా కొన్ని కథలు అవి పోగేసుకుంటే మరీ మంచిది. లేకపోతే మీరందరూ వచ్చేసి లలిత సహస్రనామం పారాయణ చేయండి అంటే వస్తారు. వాళ్ళందరూ పారాయణ చేస్తూ ఉంటారు. పారాయణ చేసి వాళ్ళు పాపం దీనికి అర్థం ఏంటని వాళ్ళు ఎప్పుడూ బెంగ వాళ్ళు ఏమి పెట్టుకోరు, మనము పెట్టుకోరు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అనుంది. చూడండి ఎంత బాగుందో నామం. సర్ఫడే
ఏవో కొన్ని నామాలు తెలుస్తూ ఉంటాయి. శ్రీమాత తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ది సీమ్ టు బి వెల్ నోన్. ఇంకా కొన్ని డిఫికల్ట్ ఏవో ఉంటాయి, ఏవో కొన్ని సింపుల్ థింగ్స్ తెలుసుకోవచ్చు కూడా. ఇక్షుకోదండ అంటే ఆవిడ చేతిలో ఇదేమిటి చెరుకు గడ పట్టుకుని ఉంటుంది. సో ఆ బొమ్మ చూస్తే తెలుస్తూనే ఉందిగా. తర్వాత కంచి పట్టు చీర ఆవిడ కట్టుకుని ఉంటుంది, కుంకుమని పెట్టుకుని ఉంటుంది, శివుడు అంటే ఆవిడికి చాలా ప్రీతి. ఈ సమాచారం క్యాబడి బాధ ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఆ నామాల్లో ఇలాంటివేవో కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ మధ్యలో అప్పుడప్పుడు పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత అని వస్తుంది. ఈ పరా వచ్చిందంటే ఈనాడు బాగా పరదేవత అండి ఆవిడ, పరాదేవి. పరా ఈజ్ సీమ్స్ టు బి ఏ వెల్ నోన్ నేమ్. సో లేకపోతే ఓ భజన పెట్టచ్చు. ఈ మధ్యన డ్యాన్స్ కూడా పెట్టేశారు, డ్యాన్స్. సో షేరేవాలి అంటూ ఉన్నాం, డ్యాన్స్ చేసేస్తూ ఉన్నాం. ది డ్యాన్స్ షేరేవాలి అని పాట పాడుతున్నారు, డ్యాన్స్ సీమ్స్ టు బి డిస్కో డ్యాన్స్. ఇట్ సీమ్స్ టు బి వెరీ మచ్ క్లోజ్ టు ఏ డ్యాన్స్ ఫ్లోర్. ఈ హోటల్స్ లో డ్యాన్స్ ఫ్లోర్ డ్యాన్స్ కి దీనికి పెద్ద తేడా ఏం కనపడలేదు, నేను చూశాను. ఊరికే పాట మాత్రం షేరేవాలి అని ఉంటుంది. షేరేవాలి అంటే దేవికి పేరు. ఆవిడ సింహం మీద కూర్చుని ఉంటుంది, సంథింగ్ లైక్ దాట్. సో ఈ బేసిక్ సమాచారం కొంత లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగంటే ఓ ఆశ్రమంలో పడో ఏడాదో 2 ఏళ్ళు గడిపితే ఈ సమాచారం అంతా వచ్చేస్తుంది. బస్ యూ ఓపెన్ యువర్ ఓన్ షాప్, దిస్ వే ఇట్ గోస్ ఆన్. సో ది హోల్ థింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు ఏ ప్రొఫెషన్. ఇట్ ఈజ్ ఏ వెరీ అన్డిజైరబుల్ థింగ్. బ్రాహ్మణ అంటే ఈజ్ నాట్ వన్ సచ్ గాయ్. వేదశాస్త్రాధ్యయన సంపన్నో జిజ్ఞాసు అని వర్ణించారు బ్రాహ్మణ శబ్దాన్ని. తర్వాత దీని మీద ఓ ప్రశ్న వేశారు. ఏమంటే వేదశాస్త్రాలు మేము చదువుకోలేదు, మాకు అధికారం లేదా? అందరూ వేదశాస్త్రాలు చదువుకున్న వాళ్ళే ఉంటారా? ఇప్పుడు క్లాసులో 25 మంది కూర్చుంటే అందరూ వేదశాస్త్రాలు చదివిన వాళ్లే కాదు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఆయన 50 ఏళ్ల వారో 60 ఏళ్ల వారో వస్తారు. మీరు వేదశాస్త్రాలు చదివారా? లేదండి. అయితే మీరు రానక్కర్లేదు అని చెప్తారా? హౌ టు డూ దాట్? అంటే దానికి దృష్టాంతంగా ఏం చెప్పారంటే రాజా గచ్చతి ఇతివత్ అని. ఆనందగిరి టీకాకారుడు అలా రాశాడు. రాజా గచ్చతి ఇతివత్. రాజుగారు వెళ్తున్నారు అంటే ఆయన ఒక్కడు వాకింగ్కి వెళ్తున్నారని కాదు, ఆయన వెనకాల బోళ్ళంత మంది వెళ్ళిపోతారు. రాజుగారు మనకు వెళ్ళారనుకోండి, కలెక్టర్ గారు వెళ్ళారనుకోండి, మినిస్టర్ గారు పిఏలు, బాడీ గార్డ్స్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎటొచ్చి ఆయన కంటే ఒక్క అడుగు వెనకాలండి వెళ్ళిపోవాలి. ఆయన కంటే ముందు వెళ్ళిపోయే ప్రయత్నం చేయకుండా ఆయన్ని అనుసరించి వెళ్ళిపోవాలి. మీరు రాజుగారికి క్యూలో నిలబడక్కర్లేదు. పెద్ద ఆఫీసర్ వచ్చారనుకోండి దేవాలయానికి, క్యూలో నిలబడక్కర్లేదు. ఆయనకి అందరూ క్యూ ఓపెన్ చేసేసి అక్కడ ఉండేటువంటి బాడీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా దారి ఇచ్చేస్తారు. ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన అనుయాయులమని చెప్పుకుని ఇంకో 12 మంది కూడా వెళ్ళిపోతారు. మీరు కనుక కొంచెం తెలివితేటలు కొంచెం భేషజం మీకు ఉన్నట్లయితే ఆ 12లో మీరు 13వ వారుగా వెళ్ళిపోవచ్చు. ఎటొచ్చి మరి వెనకాల మిగిలిపోకుండా కొంచెం సెంటర్లోకి వెళ్ళిపోయి నిలబడిపోయి వాళ్ళతో పాటుగా నడిచేస్తూ ఇటు అటు ఇలా గంభీరంగా చూస్తూ నడిచేస్తూ ఉంటే యు ఆర్ ఆల్సో అలౌడ్ ఇన్ సైడ్. రాజా గచ్చతి ఇతివత్. ఎందుకంటే రాజుకి ది హోల్ థింగ్ ఓపెన్స్ అప్ అండ్ ఇఫ్ యూ ఫాలో ది కింగ్ దెన్ ఎవ్రీథింగ్ ఓపెన్స్ అప్ ఫర్ యూ ఆల్సో. అలాగే బ్రాహ్మణ అంటే వేదశాస్త్రాధ్యయన సంపన్నుడైన గురువుని కనుక మీరు ఎదురుకుండా పెట్టుకుంటే ఆ గురువుకి ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా అవి తొక్కిన పుంత అని అంటారే, అంటే వెల్ నోన్ పాత్, వెల్ ట్రాడెన్ పాత్ అంటారే, ఆ పాత్ కింద ఉంటుంది. గురువు వెళ్ళిపోతూ ఉంటాడు, గురువు వెనకాలే మీరు కూడా వెళ్ళిపోతారు. మీరు స్వయంగా వేదశాస్త్రాధ్యయన సంపన్నులు కానక్కర్లేదు. అవి మా గురువు దేవుడు మేము ట్రాన్స్లేషన్ పెట్టి కూర్చుంటామంటే అది వర్కౌట్ కాదు. కాబట్టి అక్కడ బ్రాహ్మణ అంటే నీ అంతటా నువ్వు వేదశాస్త్రాలు చదువుకుని వైరాగ్యాన్ని పొంది గురువు దగ్గరికి వెళ్ళినా సరే, లేకపోతే అట్లీస్ట్ ది టీచర్ హూ ఈజ్ లీడింగ్ యూ షుడ్ హ్యావ్ దట్ క్వాలిఫికేషన్. సో రాజా గచ్చతి ఇతివత్ అనే న్యాయం చేత ఆ బ్రాహ్మణ శబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. నిర్వేదమాయాత్, నిర్వేదమును పొందవలెను. నిన్న మీకు మనవి చేశాను, నిర్వేద శబ్దానికి 2 అర్థాలు. ఒకటి వైరాగ్యం, 2 నిరాశ. అలా ప్రయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా సుందరకాండలో నిన్న మెన్షన్ చేశాను, అనిర్వేద శ్రియో మూలం అని ఒక వాక్యం ఉంటుంది.
అంటే హనుమంతుడు రాత్రి తెల్లవారులు సీత కోసం అన్ని చోట్ల వెదికి 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 నిరాశను చెందుతాడు. అయ్యో సీతాదేవి కనపడలేదు, తెల్లారిపోతోంది, ఇంక 4 అయిపోయింది, ఇంక సీత కనపడకపోతే ఏమవుతుంది, సీతాదేవి లంకలో లేకపోతే నేను మళ్ళీ వేలమొహం వేసుకుని మళ్ళీ ఎగిరి వెళ్లి వాళ్ళతో చెప్పాలి సీత లేదని. వాళ్ళు ప్రాయోపవేశం చేస్తున్న వాళ్ళు సీత లేదని చెప్పినట్లయితే వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు. అంగదుడు వీళ్ళందరూ కూడా. వీళ్ళు మేము ఇవాళ వెనక్కి వెళ్ళకపోయినట్లయితే సుగ్రీవాదులు ఇంకో 6 మాసాలు వెయిట్ చేసి దే విల్ లూజ్ ఆల్ ది హోప్. అప్పుడు రాముడితో సుగ్రీవుడు ఐఎమ్ సారీ అయ్యా, దే హ్యావ్ నాట్ కమ్ బ్యాక్, సో నథింగ్, నో ఇన్ఫర్మేషన్, ఐఎమ్ సారీ అని అంటాడు. రాముడు ఆ దుఃఖం చేత ప్రాణత్యాగం చేస్తాడు. రాముడు ప్రాణత్యాగం చేస్తే లక్ష్మణుడు ప్రాణత్యాగం, అంతా ఫ్యాన్సీ, అంతా ఇమాజినేషన్, హనుమంతుడి ఇమాజినేషన్. భవిష్యత్తు గురించి అలా ఆలోచిస్తుంటే ఇలాగే ఉంటుంది. రాముడు ప్రాణం త్యాగిస్తే లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తాడు. లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తే సుగ్రీవుడు తన ధర్మాన్ని నిర్వర్తించలేకపోయాననేటువంటి దుఃఖంతో ఆయన ప్రాణత్యాగం చేస్తాడు. మీరు సుందరకాండ తీసి చూడండి, ఆ ఫ్యాన్సీ ఎలా ఉంటుంది. ఆయన ప్రాణత్యాగం చేస్తే తారాదేవి ప్రాణత్యాగం చేస్తుంది. తర్వాత అంగదుడు ఎలాగూ ఇక్కడే ఉన్నాడు, ఈయన ఎలాగూ ముందు అందరికన్నా ముందే ఈయన ప్రాణత్యాగం చేస్తాడు. 14 ఏళ్ళు అయ్యేప్పటికీ ఈ సమాచారం ఏం తెలియకపోతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు. భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు ఉండడు. తల్లులు ఉండరు, కొడుకులు లేకపోతే తల్లులు లేకుండా అయిపోతుంది. అయోధ్యానగరం అంతా కూడా పాడుపడుతుంది. కిష్కింధానగరం ఎందుకు పనికి రాకుండా పోతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా అనుకుంటాడు, ఏమిటి ఫ్యాన్సీయింగ్, వాట్ ఈస్ దిస్? అనిర్వేద శ్రియో మూలం. నిర్వేదము అంటే భవిష్యత్తుని భయంకరంగా ఊహించుకుని నిరాశను చెందుట నిర్వేదము. ఆత్మహత్య కూడా చేసుకుంటారు, నాకింక ఏమీ లేదు భవిష్యత్తు అని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ చిట్స్ అవి నడుపుతారు. దట్ ఈజ్ ఎ మెయిన్ గ్రూప్. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో నేను చూసిన దాంట్లో చిట్ ఫండ్స్ అవి నడుపుతారు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇంకోళ్ళకి అప్పుకిస్తారు. ఆ విధంగా ఆ టర్న్ ఓవర్ 1,00,000తో మొదలుపెట్టి 1,00,00,000, 2,00,00,000 దాకా తీసుకెళ్లిపోతారు. వీడికి రావాల్సిన వాళ్ళు ఇవ్వరు, వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఏమో ప్రెస్ చేస్తూ ఉంటారు. సో అమెరికాలో అయితే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేస్తారు. బ్యాంక్రప్సీ లా అని ఉంది. సో బ్యాంక్రప్సీ లాయర్స్ వేరే ఉంటారు, వాళ్ళు బ్యాంక్రప్సీ కేసులే హ్యాండిల్ చేస్తారు. డైవర్స్ లాయర్స్ లాగే బ్యాంక్రప్సీ లాయర్స్ కూడా స్పెషల్ లాయర్స్. ఇక్కడ లాయర్స్ ఇంకా అన్ని వీళ్ళు క్రిమినల్, సివిల్ ఏది దొరికితే అదే, ఏ కేసు పడితే ఆ కేసే. వాళ్ళు స్పెషలిస్టులు, డాక్టర్లు లాగా. సో ఆ బ్యాంక్రప్సీ లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏం మహానుభావ ఏం చేయమంటారు నన్ను, ఇలా ఉంది నా పరిస్థితి అంటే, డోంట్ వర్రీ అని ఆయన ఏం చేస్తాడంటే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసేందుకు కావాల్సిన వ్యవస్థ చేసి పెడతాడు. ఏదో కొంత ఫీజు, ఈయన దగ్గర ఉన్న ఫీజు కొద్దిగా వసూలు చేసుకుని. సో బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసేస్తే నోబడీ విల్ టచ్. ఇక్కడ పరిస్థితి అంత అనుకూలం కాదు. ఇక్కడ అంత లిటిగెంట్ సొసైటీ, లా అబైడింగ్ సొసైటీ కాదు. వీళ్ళు కొడతా ఉంటారు, వీళ్ళు బ్యాంక్రప్సీలు అవే రోడ్డు మీద పడి కర్ర ఉచ్చుకుని రాళ్ళు ఉచ్చుకుని మీద పడతారు. సో వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఆత్మహత్య చేస్తుంది, కమిట్స్ సూసైడ్. ఆ సూసైడ్ కమిట్ చేసే ముందు వాడి యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే భవిష్యత్తుని భయంకరంగా ఊహించుకుని సూసైడ్ కమిట్ చేసుకుంటాడు. ఆ నిరాశ, నాకు అసలు ఏమీ ఆశ లేదు, ఐఎమ్ లాస్ట్, నా పరిస్థితి శూన్యము అనే స్థితికి నిర్వేదము అని పేరు. ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైక్. ఈ నిరాశా స్థితికి నిర్వేదము అనే పేరు. ది అదర్ ఎక్స్ట్రీమ్, ఐ ఆమ్ ఫుల్నెస్, పూర్ణ, నాకే లోటు లేదు, నేను ఆత్మస్వరూపుడని, అఖండ సత్తాస్వరూపుడని, నాకే లోటు లేదు. ఈ సాంసారికములైన భోగముల యందు నాకు ఇచ్చ లేదు. ఎందుకు ఇచ్చ లేదంటే దే ఆర్ నాట్ వర్త్ హ్యావింగ్ ఎ డిజైర్ ఫర్, అందుకోసం ఇచ్చ లేదు. సో దట్ కైండ్ ఆఫ్ ఒక అవగాహన నుండి, వివేక జ్ఞానం నుంచి ఉదయించేటువంటి ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఆర్ ల్యాక్ ఆఫ్ అటాచ్మెంట్ ఏదైతే గలదో దానికి కూడా నిర్వేదము అనే పేరు. సో ఈ వైరాగ్యంతో నిర్వేదము అనగా వైరాగ్యం గల వ్యక్తి అందరి యందు ప్రేమానురాగాల్ని కలిగి ఉంటాడు, పూర్ణ స్థితిలో ఉల్లాసంగా జీవిస్తాడు. ఈ అదర్ టైప్ ఆఫ్ నిర్వేదం గలవాడు ఆత్మహత్య ఇత్యాదులకు పాల్పడతాడు. సో నిర్వేద హ్యాస్ గాట్ 2 such మీనింగ్స్. అక్కడ సుందరకాండలో హనుమంతుడు అంటాడు అనిర్వేద శ్రియో మూలం. జీవితంలో ఎప్పుడూ నిరాశకు గురి కారాదు. నిరాశని పొందినట్లయితే వాడు పైకి రాలేడు, ఇంకా అంతకంతకి దిగజారిపోయి ఆత్మహత్య తప్ప ఇంకేం మిగలదు. అలా కాకుండా అనిర్వేద, నిరాశను దగ్గరికి రానివ్వకుండా
అడ్వర్సిటీలో ఎదిరించి ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు అడుగు వేసే ప్రయత్నం చేస్తుంటే ఎవరిలో సహకారం చేస్తారు? ఈశ్వరుడు కూడా ఆశీర్వచనాన్ని ఏదో రూపంగా అందజేస్తాడు. దెర్ ఈజ్ ఆల్వేజ్ ఏ సిల్వర్ లైనింగ్ ఇన్ ఎవ్రీ క్లౌడ్ మాస్. సో జీవితం అంతా కూడా అంతా వినాశమైపోయింది అన్నట్టుగా అనిపించినా దెర్ ఈజ్ ఆల్వేజ్ అన్ ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ ద్వారా మళ్ళీ జీవితంలో పైకి రావచ్చు అనే ఆయన అనుకుంటాడు. అనిర్వేద, నిరాశకి ఆపోజిట్ అనిర్వేద. హోప్, ఎ స్మాల్ హోప్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు టేక్ ది పర్సన్ ఫార్వర్డ్ అని అక్కడ నిర్వేద శబ్దాన్ని ఆ సెన్స్ లో వాడారు. వెరాజ్ ఇక్కడ నిర్వేదము అంటే వివేక జ్ఞానం నుండి ఉదయించినటువంటి వైరాగ్యము. నిర్వేద, నిర్వేదం ఆయాత్. సో సాధకుడు, సీకర్, హీ షుడ్ గెయిన్ వైరాగ్యం, హీ షుడ్ వర్క్ ఫర్ వైరాగ్య. అంటే మరి వైరాగ్యం అంటే ఏమిటి? కొంతమంది అనుకుంటారు వైరాగ్యం అంటే ఏమిటో తెలీదా మీకు? కాషాయపు వస్త్రములను ధరించుటయే వైరాగ్యము అని కొంతమంది అనుకుంటారు. లేకపోతే ఆశ్రమానికి వెళ్ళిపోయి కూర్చుంటే అది వైరాగ్యము అని అనుకుంటారు. కానీ ఆశ్రమానికి వెళ్లే ముందు వెరిఫై చేసుకుంటారు. అక్కడ ఆశ్రమం యొక్క స్థితిగతులను వెరిఫై చేసుకుని అక్కడ రూమ్ ఉంటుంది, దానికి బాత్రూమ్ అటాచ్డ్ రూమ్ ఉంటుంది, ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది, తర్వాత కిచెన్ లో మంచి ఫుడ్ ఉంటుంది. చపాతీను దాళ్ళు అలా అయితే కష్టం, ఏవో 2-3 ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్లు ఇవేవి కూడా ఉంటాయి. సో తర్వాత మెడికల్ ఫెసిలిటీ, పర్సన్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్ కదా, కాబట్టి ఆశ్రమంలో డాక్టర్ ఉన్నాడు, సమీపంలో హాస్పిటల్ ఉంది అని ఇలాగా ఈ సమాచారం అంతా పోగేసుకుని మేము ఆశ్రమానికి వచ్చేస్తాము. మరి ఆశ్రమానికి అందరూ అలా వచ్చేస్తుంటే మరి దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుందో కష్టం కదా. అంటే ఏమి సమస్య కాదు, మేము నెలకు 2,000 ఇస్తాం అని ఇలాగ దాన్ని ఒక ఎకనామిక్ ఎఫర్ట్ కింద చూసి చేస్తారు. సో అది ఆశ్రమానికి రావడానికి అది గృహస్థుల కోసం కాదండి, అది సన్యాసుల కోసము. అంటే దానికే మహాభాగ్యం, మేము సన్యాసం తీసుకుంటాం. సో అని ఈ విధంగా అంటే దీన్నే భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే చేంజ్ ఆఫ్ రెజిమన్ అన్నారు. రెజిమెన్ అంటే అర్థం ఏంటండి? సర్కమ్స్టాన్స్, సరౌండింగ్స్ కి రెజిమన్ అనో ఏదైతే ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఒక షెడ్యూల్, డైలీ షెడ్యూల్, చేంజ్ డైలీ సెటప్. సో ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్నారనుకోండి, పొద్దున్నే లేచి స్నానాధికం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చేప్పుడు కూరలో ఏవో కొనుక్కు తెచ్చుకుని భార్యకి తోడు చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లలతోటి ఉండాలి. ఇది ఒక రెజిమన్, రైట్? చేంజ్ ఆఫ్ రెజిమన్ అంటే ఆశ్రమానికి వెళ్ళిపోవడం. ఆశ్రమంలో అకౌంట్స్ చూడొచ్చు, అక్కడ ఉండే గార్డెనింగ్ చూడొచ్చు, కిచెన్ మీద ఓవర్ సీయర్ కింద పనిచేయచ్చు. సో మెనీ జాబ్స్ ఆర్ దే. సో యూ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆశ్రమ్, ఓవర్ సీయింగ్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ఆశ్రమ్. దీనికి కర్మయోగా అని పేరు. ఆశ్రమం వాళ్ళు అలాంటి పేరు పెడతారు, ఆశ్రమం వాళ్ళే పెడతారు ఈ పేరు, ఎందుకంటే వాళ్ళకి దే నీడ్ సచ్ పీపుల్. మీరు ఎంతో కొంతమందిని, నేను ఇలా అన్నాను మీరు అనుకోకండి, ఈ ఫ్యాక్ట్ ఈజ్ ఎంతో కొంతమందిని బలి పెట్టండి ఆశ్రమాలు నడవవు. ఎలా నడుస్తాయి? ఆశ్రమం నడవాలనుకోండి ఎంతో కొంతమంది దానికి సాక్రిఫైస్ అయిపోవాల్సి ఉంటుంది. సో కొంతమంది యంగ్ పీపుల్ చదువు మానేసి వచ్చి ఆశ్రమాల్లో చేరి అదేంటి ఈ బ్రహ్మచారి డ్రెస్ వేసుకుని ఇటు అటు తిరుగుతూ, ఒక ఆశ్రమంలో ఆశ్రమాలకి పత్రిక ఒకటి ఉంటుంది, ప్రతి వాళ్ళు దే రిలీజ్ ఎవ్రీ మంత్లీ పత్రిక ఉంటుంది. ఎవ్రీ మంత్ ఏం రాస్తారు? అవే ఏదో ఇక్కడి నుంచి తీసి అక్కడి నుంచి అక్కడది, అక్కడి నుంచి తీసి ఇక్కడది ఏవో రాస్తాం. ప్రతి ఆశ్రమానికి ఓ పత్రికే, ప్రతి ఆశ్రమానికేను. సో ఇలాంటి పత్రికలు హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ దెమ్. ఏముంటుంది దాంట్లో సమాచారం? ఏముండదు. ఊరికే వీళ్ళు రాసిన కవిత్వం, వాళ్ళు రాసిన ప్రార్థనని ఏవో ఉంటాయి, చాలా మీడియాకర్గా ఉంటాయి. ఆ పత్రికలకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఇంటెన్స్ యాక్టివిటీ టేకప్ చేసి చందాదారులను చేర్పిస్తారు. శాశ్వత చందాదారులు, మహారాజ పోషకులు, రాజపోషకులు ఇలాగేవేవో గ్రేడ్లన్నీ పెట్టేసి, సో రకరకాల చందాదారులు చందాలు వసూలు చేసేప్పుడు 5,000 మందిని వసూలు చేసుకొస్తారు. ఇప్పుడు ప్రతి నెల కూడా ఈ 5,000 మందికి మీరు పంపించాలి. అంటే 5,000 పుస్తకాలని ప్రింట్ చేసి వాటిని ఇలా మడత పెట్టి వాటి చుట్టూ ఒక కాగితం రేపర్ చుట్టి దాని మీద అడ్రస్ కాగితం అంటించి స్టాంప్ అంటించి పోస్టులో వేయాలి. 5,000 చేయాలి. ఈ పని 5,000 పూర్తి చేసేప్పటికి 10 రోజులు పడుతుంది.
మళ్ళీ 20 రోజుల టైంలో మళ్ళీ రాబోయే పత్రికకి కావాల్సిన ఎస్సే ఏమన్నా మీరు ఎస్సే ఇస్తారన్నారు, ఇవ్వనే లేదు. ఏం స్వామీజీ మీరు ఏమన్నా రాస్తారా, ఎప్పుడు ఏమీ రాయరేమిటండి అని ఇలాగ నలుగురు వెంటబడి వ్యాసాలు సంపాదించి మళ్ళీ పత్రిక తయారు చేసి దిస్ ఈజ్ ఎ జాబ్. ఐ నో వన్ బ్రహ్మచారి హూ హ్యాస్ డన్ దిస్ జాబ్ ఫర్ 4 years అండ్ దెన్ లెఫ్ట్ ది ఆశ్రమం. అబ్బో నా వల్ల కాదని ఆశ్రమం వదిలిపెట్టేసాడు. ఆశ్రమంలో గుండు పిలక ఎల్లో క్లాత్స్ పెట్టుకునేవాడు. ఆశ్రమం వదిలిపెట్టి ఇదే చేశానండి, నేను ఏమి చదువులేదు, సంధ్య లేదు, ఇదే చేశాను, నా దగ్గరికి వచ్చాడు, ఏం చేయమంటారు, ఏమిటి ఏం చేద్దాం అనుకుంటున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆ పని చేయమని చక్కగా పెళ్లి చేసుకుని ఈ పిలక అది తీసి పారేసి ఏదో వాగోలు డ్రెస్ వేసుకుని ఏదో ఉద్యోగం చేసుకుని ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటాను. సో అలాగా ఆశ్రమాల్లో దీనికి కర్మయోగము అని పేరు. ఏమిటి కర్మయోగం అంటే ఏమిటి, ఈ రేపర్స్ అతికించి అడ్రస్లు అతికించి స్టాంపులకు దీని పేరు కర్మయోగ. దానికి ఏదో ఒక అర్థమైన పేరు పెట్టకపోతే మరి వాడు ఎలా పనిచేస్తాడు? వాడు అనుకుంటాడు నేను కర్మయోగం చేస్తున్నానని. కర్మయోగ అనే పదం అర్థమైన వాడు చాలా గొప్ప మహాత్ముడు. గీత యొక్క బోధలో సారమంతా కూడా పునికి పుచ్చుకున్న వాడికి తెలుస్తుంది కర్మయోగం అంటే ఏమిటో. ఇట్స్ సచ్ ఏ సటిల్ డిఫికల్ట్ కాన్సెప్ట్ ఇట్ ఈస్. వీడు ఊరికే కర్మయోగ అన్నమే కానీ ఏమిటో కర్మయోగం అంటే తెలుసు. అయితే ఆశ్రమంలో హోమియోపతి ఏదో ఉంటుంది, అది నడుపుతూ ఉండడం. ఏం చేస్తున్నాం అంటే కర్మయోగం చేస్తున్నాం. కర్మయోగం అంటే హోమియోపతి నడపడమా? వాట్ యూ డూ ఈజ్ నాట్ కర్మయోగ. ది యాటిట్యూడ్ అండ్ అండర్స్టాండింగ్ మేక్స్ ది కర్మయోగ, మేక్స్ ఎనీ కర్మయోగ. నీవు ఇంటి దగ్గర భార్య పిల్లలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ యూ కుడ్ బి ఏ కర్మయోగి. యూ నీడ్ నాట్ కమ్ టు ది ఆశ్రమ్ అండ్ టు బికమ్ ఏ కర్మయోగి. సో దిస్ కర్మయోగ నేను ఇంకా మొహమాటంగా చెప్తున్నా. పూజ్య స్వామీజీది మీరు విని ఉండాల్సింది అసలు ఎప్పుడైనా. ఆయన అంటారు ఈ ఆశ్రమ్స్ లో ఈ కర్మయోగ ఇస్ ది బిగ్గెస్ట్ బ్లాక్ అని అంటుంటే విన్నాను నేను ఒకసారి. సో కర్మయోగ పేరు చెప్పేసి వాళ్ళు ఏదో మేము కర్మయోగం చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు ఆశ్రమానికి సంబంధించిన వర్క్. స్లోగా అవగాహన లేని 12 మంది ఆశ్రమంలో రూఫ్ కింద చేరతారు. ఒక ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళ రాగద్వేషాలన్నీ బయటకు వస్తాయి. ఆశ్రమం ఈజ్ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్. సో దట్ ఈస్ నాట్ ది వే టు అప్రోచ్ వేదాంత. దట్స్ వై నేనేం చెప్తానంటే యు గో హోమ్ అని చెప్తాను. గో హోమ్ అయితే ఆశ్రమంలో నేను ఆశ్రమంలోకి వెళ్తాను, పాఠం చదువుకునికి వస్తాడు. పొద్దున్న 7:30 నుంచి 8:30 దాకా ఉపనిషత్తు. ఈ కమ్స్ టు ది ఉపనిషత్ క్లాస్. ఉపనిషత్ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే వెళ్ళాడతాడు. ఏమయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు ఏమిటి అంటే హీ హ్యాస్ నో రీజన్ ఫర్ ఇట్. అంటే అర్థం ఏంటి? హీ హ్యాస్ నో ప్రెషర్ టు గో బ్యాక్. ఐ టెల్ వై డోంట్ యూ వాంట్ టు గో బ్యాక్ అంటే ఏమిటోనండి ఈ సంసారం ఇదంతా కూడా ఏమీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అయితే మరి ఓకే, సంసారం అందు ఇంట్రెస్ట్ లేదు, బట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ హియర్ అంటే ఐ విల్ డూ సమ్ కర్మయోగ అని ఆశ్రమంలో. దీనికి పూజ్య స్వామీజీ ఓ పేరు పెట్టారు. ఇది జిజ్ఞాస కాదు, జిహాస అని పేరు. నేను ఆయనతో అన్నాను, అతను ఉన్నాడండి ఏదో ఆశ్రమం ఉంటున్నాడు ఈ మధ్యన, పూర్తి సమయాన్ని వేదాంతాధ్యయనానికి వాడాలని అనుకుంటున్నాడు, అలాగే నాతో అన్నాడు అని స్వామీజీ దగ్గర మాట వరుసకు అన్నాను. ఇతను నాతో ప్రెషర్ పెడితే అన్నాను, ఆయన చాలా జిజ్ఞాస గలవాడు అని నేనన్నా. నేనేదో పెద్ద సంస్కృత పదాన్ని ప్రయోగం చేసి స్వామీజీ దగ్గరకు వచ్చి గంభీరంగా చెప్పడం అన్నమాట. అది జిజ్ఞాస గలవాడు అంటే ఆయన అన్నారు, యు ఆర్ మిస్టేకన్, ఇట్ ఈస్ నాట్ జిజ్ఞాస, ఇట్ ఈస్ జిహాస. జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛ, తెలుసుకోవాలనే కోరిక. జిహాస అంటే హాతుం ఇచ్ఛ, త్యాగే, విడిచిపెట్టాలనే కోరిక. అంటే నాకు ఆ తేడా తెలియలేదు. ఐ వాజ్ నైవ్, ఐ వాజ్ నాట్ నోయింగ్. వేరే పూజ్య స్వామీజీ చాలా పెద్ద సూక్ష్మగ్రాహి, జీవితం అంతా తరచిన వాళ్ళు. ఆయన నాకు తెలుసు, ఇట్ ఈస్ నాట్ జిజ్ఞాస, యు ఆర్ మిస్టేకన్, ఇట్ ఈస్ జిహాస. దెన్ ఆయన అడిగాను, స్వామీజీ వాట్ ఈస్ జిహాస? హాతుం ఇచ్ఛ నాకు తెలుసు, సో వాట్ ఈస్ ఇట్ అంటే ఆయన అన్నారు, హీ డజంట్ వాంట్ టు పే బిల్స్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. బిల్లులు నెల అయ్యేప్పటికి బిల్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఐ పే బిల్స్, 2, 3, 4 బిల్స్ నేను పే చేస్తూ ఉంటాను. చెక్కులు రాసి పే చేస్తాను నేను, లేకపోతే స్వామీజీ ఆర్గనైజ్ చేస్తారు. వీ పే బిల్స్.
Just because you have taken sannyasa, bills won't disappear. I pay bills. I submit return, income tax return I submit. For Brahma Vidya Kutir, we have to submit returns. Monana returns submit chesam. So, if sannyasam తీసుకుంటే return submit చేయడం ఆగిపోయింది అనుకుంటున్నారా ఏమి? Return submit చేయడం is a nuisance program, no doubt about it. But then every year, we also go through that nuisance. You call it whatever name you give to it, we go through. Therefore, jihasa, people are fed up with paying bills, with the responsibilities associated with it. Therefore, this sannyasa, it seems to be a way out. ఈ సన్యాసంను చూస్తే వీళ్ళు ఏమి చేస్తున్నట్టు కనబడదు, శుభ్రంగా భోజనాలు చేసి పొట్టలు పెంచుకుని ఉన్నారు, వీళ్ళకి ఏమి కష్టపడక్కర్లేదని అనుకుంటారు వాళ్ళు. Therefore, they think by leaving a few things like job, if I leave this job, I'll become free. If I leave the house, I will become free. Hey, దీనే భగవాన్ రమణ మహర్షి అన్నారు, you will not become free. You will continue to be bound only. Only the regimen will change. ఏమిటి రెజిమన్? ఇంతకుముందు పొద్దున్నే లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళి ఆ రెజిమన్ ఉండేది. ఇప్పుడు ఆశ్రమంలో అయితే పొద్దున్నే లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అక్కడ కొంతసేపు సేవ చేసి 4 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత స్వామీజీ క్లాస్ చెప్తుంటే మైక్లో అరేంజ్మెంట్ చేసి, ఎందుకంటే చదువుకునేది తక్కువ కదా, మైక్లో అరేంజ్మెంట్ చేసి రికార్డు చేసి వాటికి లేబుల్స్ వేసి స్టోర్లో తీసుకెళ్లి వాటికి కాపీలు తయారు చేసి అమ్మి, వీడేమీ చదవడం, వీడికేమీ తెలుసుకోవడం, వీడి ఇవన్నీ ఈ పల్లె ఇవి చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి 15 days 1 month కొత్త కదా, కొత్త అనే మోజు ఉంటుంది. ఆ తర్వాత ఇట్ బికమ్స్ అనదర్ రెజిమెన్. ది ఎర్లియర్ రెజిమన్ ఈజ్ రిప్లేస్డ్ బై ఎ న్యూ రెజిమన్ విచ్ బికమ్స్ ఓల్డ్ అండ్ ఈక్వల్లీ బోరింగ్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ పాలిటిక్స్. రాగద్వేషాలు ఉంటాయి. దాంతో ఇతో భ్రష్ట తతో భ్రష్ట అన్నట్టుగా ఇటు నా ఘర్క నా ఘాత్కా అన్నట్టుగా తయారవుతుంది. పరివ్రాజకుడైతే పర్వాలేదు, పరివ్రాజకుడైతే ఈ నఘర్క నా ఘాత్కా అది శోభ. ఓ మహాత్ముడు అంటాడు, మైతో నా ఘర్కా హూ నా ఘాత్కా హూ, ఏ దేహ జబ్ తక్ ప్రాణ రహే తబ్ తక్ చల్తా రహతా హై అని అంటాడు. ఎందుకంటే ఓ చోట నిలవాలి అంటే ఓ ఇల్లు వాకిలి ఉన్నవాడైతే ఓ చోట నిలుస్తాడు. ఏదో ఎంత మెడికల్ రిప్రజెంటేటివ్ అయినా 15 రోజులు తిరిగినా ఇంకో 15 రోజులు ఇల్లు వాకిల్ని అంటిపెట్టుకుని ఉంటాడు. హమ్కో నా ఘర్ హై నా ఘాట్ హై, దేర్ఫోర్ ఐ కెనాట్ స్టే ఎనీవేర్, దేర్ఫోర్ చల్తే రహనా, చెరైవేతి ఇక్కడ 15 రోజులు ఇంక చాలేవి, ఇక్కడ ఎక్కువ ఉంటే మర్యాద దక్కదు అనుకున్నప్పుడు అక్కడి నుంచి మరో చోటకి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి, walk in, walk out, walk in, walk out. A parivrajaka can do that happily because he has no commitment or attachment anywhere. వాడు వైరాగ్య సంపన్నుడు కాకపోతే he becomes an unhappy man. మీరు ఎప్పుడైనా పెద్ద ఆశ్రమాలకు వెళ్తే ఇటువంటి అన్హ్యాపీ పీపుల్ చాలా మంది కనపడతారు మీకు. వీళ్ళే మీకు ఆశ్రమాల్లో పెద్ద ఆశ్రమాల్లో ఉండే క్లర్కులు, కిచెన్ స్టాఫ్, కిచెన్ ఓవర్లుక్ చేసేవాళ్ళు, ఒకప్పుడు కిచెన్ స్టాఫ్, ఇంకా సండ్రీ వర్క్స్ చేసేవాళ్ళు, వాళ్ళలో మీరు ఒక్క పిసరు పరిశీలించక్కర్లేదు, కనపడుతూనే ఉంటారు. ఇలా ఏమండే స్వామీజీ గారిని దర్శనం చేయాలి, ఎప్పుడు వస్తారా, ఉండండి స్వామీజీ లేదైనా వెళ్ళండి అంటాడు. అంటే హీఈస్ ఆల్రెడీ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఆల్ దట్ హోల్ ఎఫైర్. టచ్ చేస్తే కోప్పడతారు. మీకు ఆశ్రమంలో చాలా మంది తగులుతారు అటువంటి వాళ్ళు. సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, నిర్వేదమాయాత్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్, ఇట్స్ నాట్ ఎ చేంజ్ ఆఫ్ స్టేటస్. యూ నీడ్ నాట్ మూవ్ హారిజాంటల్లీ, యూ నీడ్ నాట్ మూవ్ వెర్టికల్లీ. అంటే అర్థమైందండి? హారిజాంటల్ గా మూవ్ అవడం అంటే ఏమిటి? హైదరాబాద్ అంతా నగరం అండి, చాలా సంసార విషయాలు అధికంగా ఉంటాయి. హృషికేశ్లో అయితే కామ్గా ఉంటుంది అని హృషికేశ్ వెళ్ళడం, దీన్ని హారిజాంటల్ మూవ్మెంట్ అంట. హృషికేశ్ వెళ్తే హైదరాబాద్ కంటే అధ్వానంగా ఉంటుంది. హృషికేశ్ చాలా బిజీ టౌన్. అక్కడి నుంచి ఉత్తరకాశీ వెళ్ళడం, ఇంకా ఉత్తరకాశీ ఈజ్ ఈక్వల్లీ బిజీ టౌన్. ఇంకా ఆ పైన వెళ్ళడానికి చైనా వాళ్ళు అడ్డొస్తారు, వీసా ఉంటే కానీ వెళ్ళడానికి ఉండదు. దట్ ఈస్ ది లాస్ట్ అవుట్ పోస్ట్
కైండ్ ఆఫ్ థింగ్. ఆఫ్టర్వర్డ్స్ ఇంకా చైనీస్ బోర్డర్ వచ్చేస్తుంది, ఇంకెక్కడికి వెళ్తారు? సో యూ నీడ్ నాట్ మూవ్ హారిజాంటల్లీ, నో నీడ్ టు మూవ్ హారిజాంటల్లీ. కొంతమంది ఈ భ్రాంతిలో ఉంటారు. ఐ నో ఏ బిజినెస్ మ్యాన్, నేను రిటైర్ అయిన తర్వాత నేనేమో శ్రీకృష్ణ భజన చేసుకుంటూ బృందావనంలో ఉంటానండి అని ఆయన బృందావనంలో ఓ ఫ్లాట్ ఒకటి కొనేసుకున్నారు. ఆయన సాధారణంగా కొనుక్కుంటారు, తప్పేం లేదు, ఫ్లాట్ కొనుక్కోవడం వరకు బాగానే ఉంది. బట్ దెన్ హీ కుడ్ నెవర్ గో టు బృందావన్ అండ్ స్టే దేర్ బికాస్ హీ ఈస్ టూ బిజీ విత్ హిస్ బిజినెస్ అండ్ ఆల్ దట్. సో ఎనీవే ది పాయింట్ ఈస్ మూవింగ్ హారిజాంటల్లీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, దట్ ఈస్ నాట్ వైరాగ్యం. నిర్వేదమాయాత్. సో నాకు నిర్వేదం వచ్చేసింది, నేను హృషికేశ్ వెళ్ళిపోతున్నాను, ఇట్స్ నాట్ లైక్ దాట్. మూవింగ్ వెర్టికల్లీ ఈజ్ ఆల్సో నాట్ నెసెసరీ. మూవింగ్ వెర్టికల్లీ అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసాశ్రమం తీసుకోవటం, దట్ ఈజ్ వెర్టికల్ మూవ్మెంట్. ఒక ఆశ్రమం పైన ఇంకొక ఆశ్రమం, ఈవెన్ దట్ ఈజ్ నాట్ నెసెసరీ. వాట్ ఈజ్ నెసెసరీ ఈజ్ యూ షుడ్ నాట్ హోల్డ్ ఆన్ టు సంసార ఇన్ ది హార్ట్. దట్ ఈజ్ వాట్ ఈజ్ నెసెసరీ. అది నిర్వేదమాయాత్ అంటే అది అర్థం. ఇల్లు వదిలిపెట్టే ఎక్కర్లేదు, పుత్రైషణ లేకుండా ఉంటే చాలు. పుత్ర అంటే సంతానం అని అర్థం. సంతానం యొక్క జీవితాల్ని మన ఇచ్ఛకు అనుసారంగా మలచాలి అనేటువంటి ఒక పెద్ద అటాచ్మెంట్ లేకుండా ఉంటే చాలు. 20 ఏళ్ళ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను నా సంతానం వాడని అనుకోవడం అంత అవివేకమే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే హిజ్ లైఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్ ఈవెన్ అదర్వైజ్. బట్ ఎర్లియర్ టు దాట్ సమ్ డిపెండెన్స్ ఉన్నట్టుగా భ్రాంతి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆ భ్రాంతికి కూడా అవకాశం లేదు. డాడ్ ప్లీజ్ గివ్ మీ ఏ బ్రేక్ అని వాడు అంటుంటే ఇంకా డిపెండెన్స్ ఏమిటి? హీఈస్ ఇండిపెండెంట్ ఆల్రెడీ. దేర్ ఫోర్ పుత్రైషణం ఉండరాదు, విత్తైషణం ఉండరాదు. యషణ అంటే అటాచ్మెంట్. సో లోకైషణం ఉండరాదు, స్వర్గాది లోకములో ఏందో యషణం ఉండరాదు. 3 యషణం వ్యుత్థాయ అని అంటారు. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యకోపనిషత్తు. భిక్షాచర్యం అంటే మనకి విస్తర్లో వడ్డించిన ఆహారము భిక్ష. ఎవరు వడ్డించిన, గృహస్థ అయితే భార్య వడ్డిస్తుంది, వానప్రస్థుడైతే కూడా భార్య వడ్డించవచ్చు, సన్యాసి అయితే ఎవరో అమ్మగారు వడ్డిస్తారు. ఇది భిక్షారూపంగా స్వీకరించడం. నిర్వేదాన్ని వైరాగ్యాన్ని కలిగి ఈశ్వరుని శరణాగతి చేసి చాలా సమయం, అధిక సమయం ఆత్మనిష్ఠుడై ఉండటం. సంసార విషయాలని సాక్షి రూపంగా చూసినా వాటి ఎందుకు కమిట్మెంట్ లేకుండా సర్వాత్మభావంతో నిలిచి ఉండటం, అది ఇంపార్టెంట్. కానీ దిస్ వెర్టికల్ మూవ్మెంట్ అండ్ హారిజాంటల్ మూవ్మెంట్ అవి వైరాగ్యం అని భ్రమపడరాదు. దట్ వాజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్. దేర్ఫోర్ ఈ వైరాగ్యం అనేది చాలా కాషస్ గా ఉండాలి. ఈ మూవ్మెంట్ ఈజ్ నాట్ వైరాగ్యం. అట్ ది సేమ్ టైం ఇంట్లో అతుక్కుపోయి బాగా సంసార విషయాల్లో బాగా ఇరుక్కుపోయి బాగా అతుక్కుపోయి అటాచ్మెంట్ తో ఉండడం అది కూడా చాలా తప్పు. సో వైరాగ్యాన్ని మనిషి కలిగి ఉండాలి. నిజానికి మీకు వయస్సు పెరిగి కొలది, పెద్ద వయస్సులో వచ్చి కొలది వైరాగ్యం లేకపోతే వాడు జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. వైరాగ్యం ఇస్తే సొల్యూషన్. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం. అంతా భయమే, ఈ సంసారం అంతా భయమేనా. భోగం అనుభవిస్తుంటే రోగ భయం. భోగి రోగి హోతా హై. రోగి చాలా దగ్గర. మీరు హెవీ డిన్నర్ చేస్తున్నారు అంటే యు ఆర్ క్రియేటింగ్ ట్రబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫుడ్ ఈజ్ ది మేజర్ source of problems for the person. So people want health, but they work for ill health. Paradox in life. Work for ill health అంటే ఐస్ క్రీములు తింటూ ఉన్నాం, తర్వాత అధికంగా భోజనం చేయటం, భోజనం దగ్గర ఏ రకమైన డిసిప్లిన్ లేకపోవడం. అమెరికా ఈజ్ నోన్ ఫర్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ ఎ లాట్ ఆఫ్ ఫుడ్.
నాన్ వెజిటేరియన్ ఫుడ్, సమయం సందర్భం లేకుండా హెవీ క్యాలరీస్ ఫుడ్. ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను క్లాస్ తీసుకుందుకు, మధ్యాహ్నం లంచ్ మిస్ అయ్యాను. ఫ్లైట్లో లంచ్ లేదు. వాళ్ళకి తెలుసు స్వామీజీ లంచ్ మిస్ చేస్తాడని, వీళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు నాకు అక్కడికి రాగానే దే గేవ్ మీ ఏ కుకీ కైండ్ ఆఫ్ థింగ్ దే గేవ్ మీ. స్వామీజీ దిస్ ఈజ్ వెరీ గుడ్, మీరు దీన్ని భక్షించండి, కార్ నడిపిస్తుంటే మీరు, మనం ఇంకా గంటన్నర రన్ ఉంది, మీరు దీన్ని తినేసి మంచినీళ్ళు తాగితే, కోక్, వాళ్ళు మంచినీళ్ళు తాగరుగా, కోకే కానీ మంచినీళ్ళు, దే ఫర్గాట్ టు డ్రింక్ వాటర్, దెర్ ఇస్ నో వాటర్ బిజినెస్, ఓన్లీ కోక్. సో కోక్ ఉంది, ఇది ఉంది. నాకు నీరసంగా ఉంది, తీసుకుని ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టా. తింటుంటే బాగా తీయగా ఉంది. అసలు ఏమిటి దీని సంగతి ఏమిటని చెప్పేసి క్యాలరీస్ చూస్తే 600 క్యాలరీస్ ఇంత ప్యాకెట్. నేను అప్పుడు ఆయన డాక్టర్, ఏమండి వాట్ కైండ్ ఆఫ్ నేటబుల్ ఇట్ ఈస్, 600 క్యాలరీస్ అండి, యూ జస్ట్ ఈట్ ఎ స్నాక్ అండ్ 600 క్యాలరీస్ గోస్ ఇన్ టు ది బాడీ. ఎ పర్సన్ ఈజ్ సపోజ్ టు ఈట్ 1500 to 1800 క్యాలరీస్ పెర్ డే. ఒక స్నాక్ లో 600 క్యాలరీస్ వెళ్ళిపోతే, అండ్ దెన్ యూ యాడ్ కోక్ 200 క్యాలరీస్ టు దట్, 800 క్యాలరీస్ ఇప్పుడే తినేస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భిక్ష అంటారు. వాట్ హ్యాపెన్స్ టు ది బాడీ? వాళ్ళండి నేను నా సంగతి అలాంటి పెట్టి, ఈజ్ దిస్ ది వే పీపుల్ ఈట్ అని నేను అడిగితే ఆయన అంటాడు, ఎస్ అంటాడు. వన్ స్నాక్ 600 క్యాలరీస్, ఇట్ ఈస్ సెన్స్లెస్ ఈటింగ్. ఎంత దురదృష్టం చూడండి. ఈటింగ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, డయాబెటీస్, మరొకటి అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్ ఈటింగ్ వల్ల వస్తాయి. రిచ్ ఫుడ్ అంటారు చూడండి, రిచ్ ఫుడ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేనేం చేశానంటే, ఓ ముక్క అప్పటికే నవ్విలేను, 2 ముక్కలు కూడా నవ్విలేనో ఏమో కూడా. ఆ 600 ఫిగర్ చూసిన వెంటనే ఐ పుట్ ఇట్ యాస్ వద్దు, ఐ డోంట్ నీడ్ 600 క్యాలరీస్. ఇంటికి వెళ్ళిన తర్వాత మజ్జిగానం తింటే సరిపడుతుంది. బ్యాడ్ ఈటింగ్. ఇంకా నాన్ వెజ్ ఈటింగ్ అయితే చెప్పనే అక్కర్లేదు. సో భోగే రోగ భయం, భోగాన్ని అనుభవిస్తే చాలదు, దాంట్లో రోగం దాగి ఉంటుంది. కులేచ్యుతి భయం. భర్తగారు ఏమన్నాడు చూడండి, మేము చాలా గొప్ప కులం వాళ్ళమండి అంట. మేము వయం బ్రాహ్మణా. ఓకే, వయం బ్రాహ్మణా, మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్? బై ది టైమ్ యూ గివ్ ఆన్సర్ టు దాట్, యూ హ్యావ్ టు సే యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ దట్ స్టేటస్. కులేచ్యుతి భయం. ఊరికే ఫలానా కులం అని నేను చెప్తే చాలదు, దాన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. నాకు కులం లేదు అని అన్నారనుకోండి, యూ నీడ్ నాట్ మెయింటైన్ ఎనీథింగ్. కాబట్టి కులం ఉందని చెప్పుకుంటే చాలలేదు, చ్యుతి భయం, దాంట్లో జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు హోటల్లో 5 స్టార్ హోటల్లో ఇద్దరు ఒకళ్ళు ఎదురెదురుగా కూర్చుని బీర్లో లేకపోతే ఆల్కహాల్లో సేవిస్తూ, ఏమంటే మీది ఏ కులం అంటే మాది బ్రాహ్మణులు ఉండే అంటే ఏమి శోభగా ఉంటుంది? అదేమీ శోభగా ఉండదు. అలాగే రాజులన్నా కూడా అలాగే శోభగా ఉండదు. రాజు అని అన్నందుకు దానికి ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం మనం పాటిస్తూ ఉంటే రాజుని అనొచ్చు. లేకపోతే మేము క్షత్రియులు అనే మాటకి అర్థమే ఉంది. కులేచ్యుతి భయం, విత్తేన్ నృపాలాద్భయం. డబ్బు పోగేస్తున్నాం అనుకోండి, నృపాలాద్భయం. నృపాల అంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, దే ఆర్ ది నృపాల, వాళ్ళ వల్ల భయం. మీరు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి భయపడని వాళ్ళని ఎవరో మీరు నాకు చూపించండి. రిక్షా పుల్లప్స్ మామూలుగా వీళ్ళు తప్పించి లోకంలో కొంచెం ధనాన్ని మిడిల్ క్లాస్ అండ్ అబోవ్, దే ఆర్ ఆల్ అఫ్రేడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫెలోస్. ఇన్కమ్ ట్యాక్స్ ఫెలోస్ వాళ్ళేమీ చూడరు, ఊరికే రిసీట్లు ఆ కట్టలు తీసుకుని అక్కడ లోపల పారేస్తారు. మొన్న ఆయన అనౌన్స్ చేశాడు టీవీలో అనౌన్స్మెంట్, మేము ఈ ఏడాది వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ 2% ఆఫ్ రిటర్న్స్ అని అనౌన్స్ చేశారు. 2% ఎగ్జామిన్ చేశారు. అయితే ఆ 2%లో 2000 మందో ఎంతమందో పట్టుబడ్డారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసిన దాంట్లో మోర్ దాన్ 50% ఫాల్స్ రిటర్న్స్ అని తేలింది. దట్ ఈజ్ వాట్ హీస్ టెలింగ్, దట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్. సో మనీని సంపాదిస్తూ ఉండటంతో there is the fear, insecurity associated with the taxes. ఈ రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే
ఆయన ఆ శ్లోకం నాకు పూర్తిగా గుర్తులేదు. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. ఈ లోకంలో మీరు దేనిని పట్టుకోనక్కర్లా, పట్టుకునే ప్రయత్నం, దేనిని పట్టుకునే ప్రయత్నం చేసినా భయము పొంచియున్నది. సర్వం వస్తు భయాన్వితం. భయం ఉంటుంది. మనం ఇందాక నిన్న మీకు మనవి చేసిన పిల్లి పాలు తాగిన సామెత, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. వాడు సిగరెట్ తాగేసి హీరో అయిపోయి అందరినీ, విలన్స్ అందరినీ కొట్టేస్తూ ఉంటాడు. అడుగును మాత్రం సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. ఏమి మానవుని యొక్క ప్రవృత్తి, సిగరెట్ కంపెనీలు అవన్నీ అలాంటి పెట్టండి. హ్యూమన్ నేచర్ సెల్ఫ్ డిసెప్షన్ కి ఇంతకంటే పెద్ద దృష్టాంతం ఇంకోటి ఉండదు. ఎవ్రీబడి నోస్ దట్ సిగరెట్ ఈస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అండ్ బాడీ డజంట్ నీడ్ సిగరెట్. Body doesn't need alcohol. It just doesn't need alcohol. Body is not asking for alcohol. Body has its own demands. It needs some food. It needs some clothing to protect from the elements. It needs a roof. Roti, kapada or makan. That is what it needs. It doesn't need alcohol. అంచేతనే బాడీ ఎప్పుడు డిమాండ్ చేయదు. బాడీ ఈజ్ క్లీన్. ఎందుకంటే పంచభూతాలు కదండి. పంచభూతాలు పరమేశ్వరుని యొక్క ప్రకట రూపములు. అవి దే ఫాలో నేచర్స్ లాస్. ఈశ్వరుని అధినియమములు అని అంటారు. నేచర్స్ లాస్ ని ఫాలో అయిపోతాయి అవి. అవి దే డోంట్ హ్యావ్ ఎనీ డిమాండ్స్. దేర్ ఈజ్ నో ఎజెండా ఫర్ ది బాడీ. ఆల్ ఎజెండా కమ్స్ ఫ్రమ్ ది మైండ్. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ నీడ్స్ ఆల్కహాల్. యు మైండ్ ఇట్. It is the mind which needs the smoking. It is the mind which needs rich food, not the body. Body is innocent. It is jadam. It has no demands. Deho na janati anna Ramana Maharshi. Deho adi jadam ade. Na janati. It doesn't know itself. It doesn't know any other thing. The question of body demanding something just doesn't arise. Body, it functions on the nature's laws. It's an organism. It requires organic matter to sustain. Organism cannot be sustained unless you feed some organic matter to that. That is food. That is all it needs. And నేను ఈ మధ్యన కైలాసానికి వెళ్ళినప్పుడు నేను సత్యాన్ని డిస్కవర్ చేశా. అదేమిటంటే, వీ డోంట్ నీడ్ టు ఈట్ సో మచ్ ఫుడ్. యూ కెన్ సర్వైవ్ by eating just half the food. Survival, body needs only survival. Body ki koncham adjustment ki time padutundi. Once it is adjusted, it doesn't demand anything. It doesn't cry for your attention. It is the mind which messes up the whole situation. Anchetana ee jagattulo sarvam vastu bhayanvitam bhuvi nrunam. So it is self-deception. People go for undesirable things. It is they deceive themselves. When I see that, I only have compassion, nothing else. I don't condemn, because it's not the question to condemn. It's not the dharma issue. If you are taking bribe, etc., that should be condemned. If somebody is smoking, there is nothing to condemn in it, because the fellow is condemning himself enough. Inka manam emiti vaanni condemn chesedi. He is already condemning himself. ఈ కండెమ్ చేశారంటారు చూడండి, పాత ఆర్టికల్స్ ని కండెమ్ చేశారంటారు. కండెమ్ చేశారంటే అర్థం ఏంటి? యూస్లెస్ అని పక్కన పారేయడం. వాట్ హీఈస్ డూయింగ్ దట్ హిమ్సెల్ఫ్, ఫర్ హిమ్సెల్ఫ్. దేర్ఫోర్ ఈ జగత్తులో మీరు ఏ భోగ వస్తువుని పట్టుకున్నా దాంట్లో భయము పొంచి ఉన్నది. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. మరి భయం లేకుండా బ్రతకడం ఎలాగా? నిర్భయంగా, ధైర్యంగా, హ్యాపీగా. ధైర్యంలో నిర్భయత్వమే, దట్ ఈస్ ది హ్యాపీనెస్. దెర్ ఈజ్ నో అదర్ హ్యాపీనెస్. సో నిర్భయంగా బతకడం ఎలాగా? వైరాగ్యమేవా భయం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ వైరాగ్యం. ఎస్పెషల్లీ when the age grows upon us, vairagyam is the panacea, is the nectar for all problems. Vairagya. కొడుకు నా చెప్పిన మాట వినాలి అని డిమాండ్ పెడితే భయము దుఃఖము తప్ప ఇంకొకట్లేదు.
కొడుకు నా మాట వినడం ఎందుకండి? వై హీ షుడ్ ఫాలో మై వర్డ్? ఐ బ్లెస్ హిమ్ దట్ హీ షుడ్ ఫాలో ది కరెక్ట్ పాత్ అండ్ దెన్ నాట్ ఈవెన్ లుక్ అట్ దట్ సైడ్. ఇట్ ఈజ్ అప్ టు హిమ్ టు ఫాలో ది కరెక్ట్ పాత్ ఆర్ నాట్. ఒకవేళ ఈవేళ కరెక్ట్ పాత్ ఫాలో కాలేదు, చెప్పేసి వదిలేస్తాం. నేర్చుకుంటాడు. కరెక్ట్ పాత్ ఫాలో కాకపోతే దాంట్లో కష్టపడ్డ తర్వాత హీ విల్ లెర్న్. మనం అలాగే నేర్చుకున్నాం కదండి. చిన్నప్పుడు సినిమాకి వెళ్ళకరా, రాత్రి నిద్ర లేకపోతే కష్టపడతామని పెద్దవాళ్ళు చెప్తే విన్నామా మనం? సినిమాకి వెళ్ళొచ్చి మళ్లీ వెళ్ళొచ్చి ఆ రకంగా నిద్ర లేక కళ్ళు మండిపోయి తలకాయ పోట్లు వచ్చి రోగాలు వచ్చి పరీక్షలు దెబ్బతిని అప్పుడు ఓహో ఇది పొరపాటు అని నేర్చుకున్నాం. మ్యాన్ లెర్న్స్ ది హార్డ్ వే. యూ కెన్ లెర్న్ ది ఈజీ వే, యూ కెన్ లెర్న్ ది హార్డ్ వే. ఒక ఆయన అన్నారు, ఏమండి వేదాంతం నేర్చుకోవాలంటే వాడి జీవితంలో కష్టాలు పడిన వాడు అయి ఉండాలా అండి అని అడిగారు. అయితే మహాత్ములు అన్నారు, నాట్ నెసెసరీ. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ప్లెషర్ ఆల్సో, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ పెయిన్ ఆల్సో. But then, because both are experiences, you can learn from only an experience. But then, pain seems to be a better teacher than pleasure. Kabatti, pain teach chesinattuga pleasure teach cheyaledu. So, he wants to learn the hard way. Let him. That is his choice. He wants to learn from your experience. May God bless him. So, arakanga, mukhyanga, he is an independent individual. Like even this, there is a universal power which is driving everybody, and he also goes according to that. Who am I to dictate or to generate, to present an agenda before him? So, ee vidhamainatuvanti vairagyam undanukondi, there is no pain and there is no fear. You want to dictate, you have an agenda meer edurukunda pettarante, you be prepared for a lot of pain and fear. Because there is always opposition to any agenda. Agenda ka opposition tappadu. Therefore, sarvam vastu bhayanvitam bhuvin runam vairagyameva bhayam. Vairagyamu ఈశ్వర శరణాగతి చేసి ఆత్మనిష్టను లక్ష్యంగా పెట్టుకుని వేదాంతాన్ని శ్రవణం చేస్తూ సాధన చేసుకుంటూ ఈశ్వరుణ్ణి భజిస్తూ సంసారమునందు పెద్ద ఛాదస్తం పెట్టుకోకుండా దాన్ని ఊరికే అంటీ ముట్టనట్టుగా టు ది ఎక్స్టెంట్ యు నీడ్ టు మ్యానిపులేట్ ఇట్, యు డూ దాట్ విచ్ ఈజ్ యాజ్ ది డ్యూటీ. యాజ్ డ్యూటీ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ టువర్డ్స్ ది సంసార, యు డూ ఇట్ అండ్ దెన్ యు అబైడ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ లెట్ ఈశ్వర టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. You do that, there is no fear. You can manage the old age very effectively. Management antar. Management is a very important thing. People try to learn how to manage others. Management course lo em patham cheptaru, how to manage others. You know how to manage others, that is essential. But as a manager, one should know how to manage others. But then you should know how to manage your own emotions, your own body, your own illness management, health management, desire management, emotion management. You should be able to do all that. Water management. ఏదో కొద్దిగా వర్షం పడుతుంది, వాటర్ ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవడం చేస్తున్నాం. ఆ వచ్చిన వాటర్ అలాగే కిందకి కారిపోతుంది. ఇట్ గోస్ అండ్ మెర్జెస్ ఎల్స్వేర్ అండ్ వీ డోంట్ నో వేర్ హస్ గాన్. అదిగో వర్షం వచ్చింది, అన్ని వీధులు నీళ్లతో నిండిపోయాయి, కార్లు వెళ్ళలేదు, బస్సులు వెళ్ళలేదు అంటాడు ఈవేళ. 1 వీక్ తర్వాత అదిగో నీళ్లు లేవు అంటాడు. షోస్ దట్ వీ డోంట్ నో హౌ టు మేనేజ్ వాటర్, వీ డోంట్ నో హౌ టు మేనేజ్ సన్లైట్. సన్లైట్ ను మేనేజ్ చేసుకోవడం చేతనం. యూ కెన్ మేక్ వండర్స్ విత్ సన్లైట్. సో ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఇవి పెట్టి యూ కెన్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. నేను మొన్న కైలాస్ వెళ్ళినప్పుడు చూశాను, టిబెట్ లో చైనీస్ వాళ్ళు ప్రతి విలేజ్ కి కూడా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ లో ఇన్ మెనీ విలేజెస్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సోలార్ ప్లాంట్స్. ఆ విలేజ్ కి అవుట్ సైడ్ జనరేషన్ పవర్ అలాగే ఉండదు, ఆ సోలార్ ప్లాంట్ పెడతాడు. బోళ్ళంత సన్లైట్. టిబెట్ అంతా రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంతా సన్లైటే. చలి ఉంటుంది, సన్లైట్ దాన్ని సన్లైట్ ఉంటుంది. ఆ సన్లైట్ తోటి ఎలక్ట్రిసిటీ వస్తుంది. రాత్రి ఎలక్ట్రిసిటీ, పొగల ఎలక్ట్రిసిటీ ఉండదు, రాత్రి ఎలక్ట్రిసిటీ.
So, very nice system. So, you have to manage sunlight. You have to manage economy. ఉన్న ఆదాయాన్ని మేనేజ్ చేయటం చేతన అవ్వాలి. ఊరికే దురాశ పెట్టుకుని ఇంకా డబ్బు రావాలి. ఫ్రెష్ మనీ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ది ఇష్యూస్. మేనేజ్మెంట్ ఆఫ్ ది మనీ దట్ ఈజ్ ఆల్రెడీ విత్ అస్, దట్ విల్ హెల్ప్ అస్. మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. వైరాగ్య ఈజ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఫర్ ఓల్డ్ ఏజ్, ఫర్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఫర్ వేరియస్ అదర్ ఇష్యూస్. వైరాగ్యం అభయం. అభయం వైరాగ్యం, అది అభయం. అది నథింగ్ లైక్ వైరాగ్య. విరక్తుడు. ఓసారి నేను హృషికేశ్లో సాధు సమాగమం అయితే దాంట్లో కూర్చుని ఉన్నా. సో పెద్ద మహాత్ములు ఇంకొక ఆయన్ని చూపించి అంటున్నారు, ఆయన హీఈస్ టెలింగ్ హిజ్ కొలీగ్ బై పాయింటింగ్ అవుట్ అనదర్ మహాత్మా. హీ సేస్ హీఈస్ ఎ విరక్త మహాత్మా. దట్ ఈస్ వాట్ హీ సేస్. ఆల్ ఆర్ సపోజ్ టు బి విరక్త మహాత్మాస్ కదా. In a group of Mahatmas, everybody is supposed to be Virakta Mahatma. But then, even among Mahatmas, Vairagyam is recognized as a very special quality. It stands out. Ayana Virakta Mahatmulu ane mata, it stands out like that. So, andaru anta viraktuluga undaleru. Edo koncham name and fame, ఏదో కొంత ఉంటుంది, కొంత భోగాలు, కొంచెం సుఖాలు, ఏవో కార్లు, ఎయిర్ కండిషనర్స్, ఇలాంటివేవో ఈ ఆధునికములైన కొన్ని అంశాల్లో కొంతమంది, నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ దెమ్. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ అన్ యాటిట్యూడ్. సో సమ్ పీపుల్ మే కన్సిడర్ దెమ్ నెసెసరీ అండ్ దే మే హ్యావ్ ఎ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్ పాసిబుల్. బట్ దేర్ ఆర్ సమ్ మహాత్మాస్ హు ఆర్ ట్రూలీ విరక్త and they stand out. That is something which is a very special quality. Even a Mahatmuniki kuda vairagyam శోభనిస్తుంది. ఇంకా గృహస్థు గురించి చెప్పాలా? గృహస్థుడు విరక్తుడుగా ఉన్నాడంటే he has the best of both situations. What a sannyasi's glory is vairagyam. And you can have all the advantages of vairagyam without having the disadvantages of sannyasa. And you have the family life which with all its own advantages, without any disadvantages, because of the vairagya. So what you need is vairagya. You don't need to change the ashram. Don't need to change the place. Rishikesh vellipodamu, Vrindavanam vellipodamu. You need not do all those things. You may do also. Finally, it is the vairagyam that matters, that counts. You stay where you are and be a virakta. That is the advantage. That is the message. Nirvedamayat. Nastyakritah kritena. ఈ అల్పములైన ప్రయత్నములను చేసి, అల్పములైన సాధనములతో ఈ అల్పములైన సాధ్యాలని మనం చిక్కబట్టి తద్వారా ఏదో ఉద్ధరింపబడతాము అని అనుకుంటే అంత పెద్ద పొరపాటు అదే కానీ ఇంకొకట్లేదు. యు ఎర్న్ మనీ. Never think that money will save you. Money will not save anybody. It never saved anybody, and it is not going to save you also. Money is nothing but a purchasing power. That is what it is. It doesn't save anybody. Money, dhanam rakshati, no. Dhanam krenati, yes. Money purchases things. Money saves, no. Artham anartham bhavaya nityam. There, artham is money. Artham is savior. Purushartha, the goal. Earn money, use money, but never think that money is the Purushartha. Artham is not a Purushartha. It looks like a Purushartha. Dharmartha kama moksha annappudu, Dharmartha kama, there artha has a small place. But that is not the ultimate Purushartha. Never be under the wrong impression that artha will save me. So I have insured, I have invested and I have insured. Two things. Artham is what? I have money, I have invested, I have insured. Therefore now I am safe. No. Nobody is safe like that. You have vairagyam, you are safe. There is no other safety.
ఇంచేతనే వైరాగ్యాన్ని శంకరులు చాలా ప్రేమగా నిరూపిస్తారు. శంకరులు చాలా గట్టిగా, చాలా పొయిటిక్ గాను నిరూపిస్తారు, చాలా యుక్తియుక్తంగా నిరూపిస్తారు. భాగవతంలో వైరాగ్యం చాలా కటువుగా బోధింపబడుతుంది, పరుషంగా బోధిస్తారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఫౌండ్ ఎ బిట్ ఆడ్. భాగవతంలో చాలా పరుషంగా, కర్కశంగా వైరాగ్యాన్ని బోధిస్తారు. వైరాగ్యాన్ని ప్రేమగా బోధించాలి కదా, కర్కశంగా బోధిస్తారు. అంటే భాగవతంలో సంవాదాలు అలా ఉంటాయి. ఎంఫసిస్, ఇట్స్ ఆల్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎంఫసిస్. శంకరులు అంటారు, నా విషయభోగో భాగ్యం యోగ్యం కిల యత్ర జంతు మాత్రం బ్రహ్మేంద్ర రుద్ర మృగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యం. దాంట్లో మళ్ళీ శబ్దాలంకారం ఒకటి, గ్యా 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 అన్నది, దట్ రిపీట్స్. విషయభోగ నా భాగ్యం. భాగ్యం అంటే ఆయన చాలా భాగ్యవంతుడు. మాకు చిన్నప్పుడు అదృష్టవంతుడు అనే పదం ఒకటి సమాజంలో ప్రయోగించేవారు. ఎవడు అదృష్టవంతుడు? సాధారణంగా విలేజ్ లో దత్తుడు ఒకడు ఉంటాడు, వాడిని మైనర్ అంటూ ఉంటారు. వాడు అదృష్టవంతుడు. దత్తుడు అంటే, దత్తుడు అంటే ఏమిటి? పుట్టింది పేద కుటుంబంలో పుట్టాడు, చదువు సంధ్య ఏమీ లేదు. చదువు సంధ్య ఉంటే వీడిని దత్తత ఇవ్వరు. ఈ దత్తత అనే ఓ పిచ్చి ఒకటి ఉండేది. చదువు సంధ్య ఏమీ ఉండదు, పేద కుటుంబంలో పుట్టాడు, వీడిని ఏం చేయాలి ఇప్పుడు? వీడు రెండింటికి ఉపయోగిస్తాడు. ఒకటి యాయవారం చేసుకుందుకు ఉపయోగిస్తాడు, రెండు దత్తత ఇవ్వడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి ఎవరో ఒక ఆవిడ, ఒక ముసలమ్మ గారు ఉంటారు, ఒక పెద్ద ఆవిడ, భర్త ఉండదు, వితంతువు. ఆవిడ దగ్గర 6 ఎకరాలు 8 ఎకరాలు భూమి ఉంది. దట్ ఈజ్ హర్ వెల్త్. ఆవిడకి ఏదో ప్రతి నెల శిస్తు వస్తూ ఉంటుంది, నెలకు 1000 రూపాయలు ఎంతో శిస్తు, ఏదో కొంత ధనం వస్తుంది. కానీ ఆవిడికి నేను చచ్చిపోతే తద్దినం పెట్టివాడు ఎవడా అని ఓ బెంగ ఒకటి ఉంటుంది మనసులో. ఆవిడ పక్కన చేరతాడు ఈ అన్నగారు, అక్క నీకు తద్దిన ఏర్పాటు నేను చేస్తాను, మా కుర్రాడు ఉన్నాడు దత్తత తీసుకో అని ఆవిడ్ని పోరేస్తూ ఉంటాడు డే ఇన్ అండ్ డే అవుట్. అంటే ఆవిడ అంటుంది, వాడిని నాకు దత్తత ఏమంటే వాడిని ఇవ్వడు ఈయన, వీడున్నాడు చూడు వీడిని దత్తత తీసుకోమంటే. ఇందాక చెప్పాను, యాయవారానికి తప్ప ఇంక దేనికి పనికిరాడని ఒకడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, చదువు సంధ్య లేనివాడు, వీడిని దత్తత తీసుకోమని పోరేస్తాడు. ఒకప్పుడు ప్రెషర్ కూడా పెట్టి మొత్తానికి వీడిని దత్తత ఇస్తారు ఆవిడికి. వీడు సడన్లీ హీ బికమ్స్ ఎన్ ఇన్హెరిటర్ ఆఫ్ ప్రాపర్టీ. వాడిని చూసి ఊళ్ళో వాడేవాడిని ఆవేళ నుంచి సిల్క్ చొక్కా, తర్వాత సెంటు దూది, ప్రత్యేకమైన హెయిర్ స్టైలు, సిగరెట్ పెట్టి చేత్తో పట్టుకుని, సిగరెట్ పెట్టి లైటరు, నల్ల కళ్ళజోడు, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత పేకాట, ఏదో రూపాయో 2 రూపాయల కౌంట్ పేకాట. ఇవి లక్షణాలు, ఇవి మైనర్ బాబు యొక్క లక్షణాలు. వీడో పెద్ద అదృష్టం, వాడు ఏం అదృష్టవంతుడురా అని ఊళ్ళో వాళ్ళు అనుకోవడం. వాడు అదృష్టవంతుడు కాదు, వాడు చాలా దురదృష్టవంతుడు. అంత అభాగ్యుడు వాడే కానీ ఇంకోహళ్ళు లేడు. ఎందుకంటే ఇంకోహళ్ళ మోచేతి కింద నీళ్లు తాగడం అది అదృష్టమా? రిక్షా తొక్కుకుని బతికివాడు యథార్థంగా అదృష్టవంతుడు వాడితో పోలిస్తే. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, విషయభోగ నా భాగ్యం, నా విషయభోగో భాగ్యం. ఏదో సిగరెట్ కాలుస్తున్నాడు కదా అని సిగరెట్లో కూడా చార్మినార్ సిగరెట్ కాల్చి వాడు దురదృష్టవంతుడోనో, ఏదో విల్స్ కాలిస్తే వాడు అదృష్టవంతుడు. పిచ్చి, ఈ పిచ్చికి ఏమైనా అర్థమేం లేదు. విల్స్ తర్వాత ఫారెన్ సిగరెట్ చాలా పొడుగుంటుంది, అదైతే మరీ భాగ్యం. ఇంకా వాడైతే సాక్షాత్తు దేవతా స్వరూపుడే. సో నా విషయభోగో భాగ్యం, అది భాగ్యం కాదు. లోకంలో అందరూ అది భాగ్యం అనుకుంటారు. యోగ్యం కిల యత్ర జంతు మాత్రం. విషయభోగాలు అనుభవించడానికి వాడు మానవుడు బుద్ధిమంతుడు కానక్కర్లే, పశువు అయితే చాలు. ద్విపాత్ పశవ, 2 కాళ్ల పశువు. సో పశువుకి, పశు జీవనానికి భోగము అన్నది సహజంగా ఉంటుంది. యోగ్యం కిల యత్ర జంతు మాత్రం. పశువుకు కూడా ఆ యోగ్యత, అర్హత లేకపోతే అధికారం ఉన్నది. దీనికోసం మానవుడే కానక్కర్లే. బ్రహ్మేంద్ర రుద్ర మృగ్యం వైరాగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యం. విషయేషు వైరాగ్యం, ఈ ప్రాపంచిక భోగముల యందు వైరాగ్యము. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. వై? ఐ డోంట్ నీడ్ దెమ్. ఐ డోంట్ నీడ్. దే ఆర్ ప్రాబ్లం ఆల్సో.
దే ఆర్ సోర్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. అండ్ ఫిజికల్ డిసీజే, బాడీ డిసీజే కాకుండా మెంటల్ యాటిట్యూడ్స్ ని ఖరాబ్ చేసి పెడతాయి. కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది భోగాలకి. కనుక విషయేషు వైరాగ్యం ఏదైతే కలదో అదే భాగ్యము. భాగ్యం బ్రహ్మేంద్ర రుద్ర మృగ్యం అంటారు. ఇంద్రుడికి కూడా లేదుటి వైరాగ్యం. ఇంద్రుడు కూడా మృగ్యం, కొంచెం ఏదైనా వేదాంత క్లాసు అది పాఠం, ముండకోపనిషత్తు పాఠం అది విని నేర్చుకుంటే వస్తుంది. ఇంద్రుడికైనా, ఇంద్రుడికి కూడా అది శోభనిస్తుంది. ఆయన కూడా సంపాదించుకోదగ్గదు, లోకపాలకులు కూడా సంపాదించుకోదగినటువంటిది. ఆ వైరాగ్యమే మహాభాగ్యమే. ఎందుకంటే నాస్త్యకృత కృతేన, దిస్ పెట్టి ఎఫర్ట్స్, యూ పుట్ ఇన్ పెట్టి ఎఫర్ట్స్ అండ్ fulfill petty desires. This is not worth pursuing lifestyle. అది యోగ్యమైన లైఫ్ స్టైల్ కాదు. సింపుల్ లైఫ్, నోబుల్ లైఫ్, అది యోగ్యమైన పద్ధతి. కానీ ఆ దేహాభిమానంతో భోగలాలసుడై ఉంటుట అది యోగ్యము కాదు. కాబట్టి మనస్సుని వైరాగ్యంతో నింపుకోవాలే గాని ఇంకేదో వస్త్రధారణ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మన రంగాయే జోగి కపడే రంగాయే అని ఏదో మీరాబాయో ఎవరో అంటారు. జోగి, జోగి అంటే యోగి, ఓ సన్యాసి. కపడే రంగాయే, వస్త్రాలు రంగు వేసేవే గాని మన రంగాయే, మనస్సుకి ఆ వైరాగ్యాన్ని పట్టించుకోలేకపోయినావు అని ఒక పాట. కొంతమంది బిరుదులు తీసుకుంటారు, విరక్త శిరోమణి, అలాగే వైరాగ్య ధురంధర, ఏదో ఇలాంటి సంస్కృతంలో బిరుదులు. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డిగ్రీలు అంటే పేరుకి వెనకాల పెట్టుకుంటారు, బిరుదులు పేరుకి ముందు పెట్టుకుంటారు. పేరుకి వెనకాల పెట్టుకున్నది కనుక అథెంటిక్ గా లేకపోతే అరెస్ట్ చేస్తారు. డిగ్రీ లేని డిగ్రీ పెట్టుకుంటే హీఈస్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. వెరాజ్ ముందు పెట్టుకునే దానికి నో రెస్ట్రిక్షన్. ముందు పెట్టుకోవడానికి ఏదైనా పెట్టుకోవచ్చు, టు స్టార్ట్ విత్. కొంతమంది అయితే 5-6 పెట్టుకుంటారు. సో విద్వాన్ అని తేలికగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు విద్వాన్ అని ఒక పరీక్ష ఒకటి ఉంది. యూ హ్యావ్ టు అటెండ్ 2 years కంటిన్యూస్లీ ఎగ్జామినేషన్స్. ఫస్ట్ ఇయర్ 5 పేపర్స్, సెకండ్ ఇయర్ 5 పేపర్స్. ఆ పేపర్లో 35 మార్కులు వస్తే చాలు, మీకు 100కి 35 వస్తే చాలు. సో ఏవో ఈ కావ్యాలు ఇవే ఉంటాయి, కాళిదాసు అవిజ్ఞాన శాకుంతలం ఇవే ఉంటాయి. అవిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు రసమును పోషించిన విధమెట్టిది అని ఒక ప్రశ్న ఉంటుంది. దాని మీద వీడు 4 పారాగ్రాఫ్లు రాస్తాడు, వాడేదో 10 మార్కులు వేస్తాడు. అలాగే వీడికి 40 మార్కులు వస్తాయి, పాస్. విద్వాన్ తథా విద్వాన్ నామరూపే విహాయ పరమం పదం సామ్యముపైతి దివ్యం అనే ముండకోపనిషత్తులో విద్వాన్ అనే పదాన్ని బ్రహ్మజ్ఞానికి వాడతారు. బట్ బ్రహ్మజ్ఞాని won't call himself vidwan, whereas an avidwan calls himself vidwan. Vidwan is a very big name. జ్ఞాని, అలాంటి పేర్లు పెట్టుకోకూడదు. వైరాగ్యం అన్నది చాలా కఠినమైన వ్రతం, దాన్ని పేరు కింద పెట్టుకోకూడదు. వైరాగ్యాన్ని పాటించాలి, వైరాగ్యాన్ని ప్రకటించకూడదు. చాలా గొప్ప అవగాహనతో కూడిన విషయం వైరాగ్యం. వివేకము లేనిదే వైరాగ్యం ఉండదు. వివేకము అంటే సిఫ్టింగ్, వైరాగ్యము అంటే రిజెక్టింగ్ ది అన్నెసెసరీ, రిజెక్టింగ్ ది ట్రాష్. సో బిఫోర్ యూ కెన్ రిజెక్ట్ ది ట్రాష్, యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రాష్ యాజ్ ట్రాష్. సో ఫస్ట్ వివేక, దెన్ వైరాగ్యం. అంచేతే శంకరులు సాధన చతుష్టయం అని పెట్టారు. సాధన చతుష్టయంలో మొట్టమొదటి ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేక. సెకండ్ ఇహాముత్ర ఫల భోగ విరాగ వైరాగ్యం. 3 షట్ సంపత్తి, ఏవో 6 క్వాలిటీస్. వైరాగ్యం ఉంటే అవే వస్తాయి. 4 ముముక్ష. సో వైరాగ్యం ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్
ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఆత్మవస్తు. చలే ఇక్కడ శంకరులు దీన్ని, ఈ వైరాగ్యాన్ని బాగా బలం చేయటం కోసం అక్కడ వ్యవహరిస్తున్నారు. పరీక్ష్య అంతవరకు చూసాం. ఏతాన్ పరీక్ష్య. ఓకే, తర్వాత అందాము. ప్రత్యక్షానుమానాగమై సర్వతః యాథాత్మ్యేన అవధార్య. అది పరీక్ష అన్నదానికి అర్థం. పరీక్ష చేయమన్నారు. పరీక్ష చేయమంటే శంకరులు అంటున్నారు కేవలము పుస్తకాలు చదివేసి పరీక్ష చేయటం కాదు, ప్రత్యక్ష అనుమాన ఆగమై. నేను మొన్న మీకు మనవి చేశాను 3 ప్రమాణాలు ఉన్నాయని, ఎక్కడో చెప్పాను. అది వివేక చూడమని క్లాసులో చెప్పుకుంటాను. 3 ప్రమాణాలు, జ్ఞాన సాధనాలు 3. ఈచ్ ఈజ్ గ్లోరియస్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. దీంట్లో ఒకటి గొప్ప ఇంకొకటి తక్కువ అనేది ఏం లేదు. ఈచ్ ఈజ్ గ్లోరియస్. ఇప్పుడు ముక్కుకి సుగంధము గొప్ప, నాలుకకి రుచి గొప్ప, ఏది గొప్ప చెప్పండి అంటే అలాగే అడగకూడదు. ఆ ప్రశ్నే తప్పు. ఎందుకంటే నాలుకకు రుచి ఇట్స్ ఎ సెపరేట్ థింగ్, ముక్కుకి గంధము సెపరేట్ థింగ్. విత్ ఇన్ గంధ 2 చెప్పి ఇది గొప్ప అది గొప్ప అని మీరు అడిగితే అడగచ్చు, కానీ దీనికి దానికి గొప్ప తక్కువ ప్రశ్న లేవతెత్తకూడదు. ఈ ప్రమాణాలు అలాంటివి. ప్రమాణము అంటే జ్ఞాన సాధనము, ది మీన్స్ ఆఫ్ నోయింగ్, దట్ ఈజ్ ప్రమాణ. ప్రత్యక్ష అంటే ఇంద్రియములతో చూడడం అంటే కన్ను ఒక్కటే కాదుగా, 5 ఉన్నాయి. కానీ కన్నుకి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మనం విని తెలుసుకుంటాము, ఆఘ్రానించి కూడా తెలుసుకుంటాము, కానీ మోస్ట్లీ చూచి తెలుసుకుంటాం. ఎనీవే ఈ 5 ఇంద్రియముల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. వాటిని శబ్దరూప రసస్పర్శ గంధములు అని అంటారు. ఈ 5 జ్ఞానములకి ప్రత్యక్షము అని పేరు. అనుమాన, అనుమాన అంటే యుక్తి, ఆలోచన, లోతుగా పరిశీలించాలి. దేనికి పడితే దానికి యూ షుడ్ నాట్ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్. యూ షుడ్ ఎగ్జామిన్ కరెక్ట్లీ. మొన్న నేను ఒక మార్కెట్ ప్లేస్ లో నిలబడి ఉన్నా. ఏదో బార్గెయిన్ చేస్తున్నారు. అది ఇట్స్ ఎ లాకెట్. లాకెట్ అంటారు కదండి, పెండెంట్ అవి ఉంటుంది. ఇట్స్ ఎ సిల్వర్ లాకెట్. అది నాకు చూపించారు. స్వామీజీ ఇదేమో 1000 రూపీస్ చెప్తున్నాడు. ఆ పాపం ఆవిడ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో నాకు చూపించారు. ఇంకెవళ్ళు లేరు ఆవిడికి సలహా ఇవ్వదగ్గవారు. నేను ఎరుగుదును. నమస్కారం స్వామీజీ అంటే, నమస్కారం, ఏమో బాగున్నారా. ఈ కొలుసులో ప్రశ్నాధికం అయిన తర్వాత ఈ లాకెట్ చూపించి, స్వామీజీ 1000 రూపీస్ అడుగుతున్నాడు, మీరేమో ఉపన్యాసాల్లో అన్ని విషయాలు తెలుసున్నట్టు మాట్లాడిస్తూ ఉంటారు కదా, ఈజ్ ఇట్ వర్త్ అని ఆవిడ అనలేదు. దట్ కుడ్ బి హర్ లాజిక్ ఫర్ పుటింగ్ దట్ క్వశ్చన్ టు మీ. సో ఈ లాకెట్ ఈజ్ ఇట్ వర్త్ 1000 రూపీస్ అని అడిగారు అని నన్ను సలహా అడిగారు. చుట్టూ ఎవ్వరు లేరు, పాపం ఆవిడ ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఐ ఫెల్ట్ ఐ షుడ్ గివ్ హర్ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్. అందులో నన్ను సిన్సియర్గా అడిగినప్పుడు నేను అన్నానమ్మా, మీరు జ్యువెల్స్ కొనదలుచుకుంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొనండి. ఈ పెట్టి షాప్స్ లో జ్యువెల్స్ అవి వాళ్ళు మోసం చేసే అవకాశం ఉన్నది. ఇంకే వాడు సిల్వర్ అంటాడు, ఇట్ మే నాట్ బి రియల్ సిల్వర్, ఇట్ లుక్స్ లైక్ సిల్వర్ ఆల్ రైట్, బట్ ఇఫ్ యూ, అండ్ వన్ మోర్ థింగ్, jewelry is not such an urgent purchase. You may purchase, you may not purchase also. It really doesn't matter. కాబట్టి మీరు నా సలహా అడిగారు కాబట్టి ఐ సజెస్ట్ యూ డ్రాప్ ది ఐడియా అని చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే షీ డ్రాప్డ్ ది ఐడియా. తర్వాత షీ థ్యాంక్డ్ మీ. నెక్స్ట్ డే మర్నాడు, మీరు చెప్పిందే కరెక్ట్ ఇదే. తర్వాత నేను బాధపడ్డా, పాపం వాడు ఏదో బిజినెస్ చేసుకుంటుంటే నేను వాడు బిజినెస్ చెడగొట్టానా. ఇప్పుడు వాడికి బిజినెస్ చెడగొట్టానో లేకపోతే అమ్మగారికి ఉపకారం చేశానో ఏమో, ఐఎమ్ ఇన్ ఏ డైలమా మైసెల్ఫ్. సో ఊరికే అలాగా కంగారు పడిపోయి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తూ ఉండటం అది తెలివైన పద్ధతి కాదు. యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్. అనుమాన అంటే అది. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ది థింగ్ థరోలీ అండ్ దెన్ యూ షుడ్ గో ఫర్ ఇట్. అంచేతనే ప్రబోధ చంద్రోదయము అని ఒక గ్రంథం ఒకటి ఉంది, వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథం. అంటే దాంట్లో వీటినన్నింటినీ క్యారెక్టర్స్ కింద పెడతారు. ఇప్పుడు కామహ ఓ క్యారెక్టర్, క్రోధ ఇంకో క్యారెక్టర్, క్రోధుడు అనమాట.
తర్వాత దాంభిక ఓ క్యారెక్టర్, తర్వాత వివేక అని ఒక క్యారెక్టర్ ఒకడు ఉంటాడు, విరక్త అని ఇంకో క్యారెక్టర్ ఉంటాడు, అలాగే విచార అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఈ కామకి విచారకి శత్రుత్వం, వీళ్ళిద్దరూ అపోనెంట్స్. చాలా నైస్ గా డెవలప్ చేశాడు. ఎందుకంటే కామ అంటే డిజైర్, విచార అంటే ఎంక్వైరీ. ఈ డిజైర్ పుట్టినప్పుడు మీరు ఏమీ చేయొద్దు, యూ ఎంక్వైర్ ఇంటూ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ డిజైర్ ఇట్ ఈజ్ ఇట్ వర్త్ పర్సూయింగ్, am I proceeding ahead in the right direction, do I need it? ఇటువంటి విచారం మీరు చేయండి. చేస్తే అవుట్ ఆఫ్ 100 cases 90 cases లో you will drop it, and in the 10 cases where you pursue it you need it. అంచేతనే ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు మీరు అటువంటి విచారం చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. దే ఇన్వేడ్ యువర్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ to such an extent that you are not given a chance to inquire. తర్వాత డబ్బులు లెక్క పెట్టి ఇస్తూ ఉంటే జనాలు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే somehow there is an attachment towards money, the notes, the sound, there is an attachment. అందుకోసం డబ్బులు లెక్క పెట్టి ఇవ్వడం వచ్చేప్పటికి వీడు 5 ఐటమ్స్ ని పికప్ చేస్తాడు సూపర్ మార్కెట్ లో. కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 ఐటమ్స్ డ్రాప్ చేసి 3 ఐటమ్స్ తీసుకుని బయటపడతాడు. బికాజ్ హీ కౌంట్స్ అండ్ పేస్. ఓన్లీ 5 వద్దులండి, ఎంత అయిందండి బిల్లు, 150 రూపాయలు, అబ్బో 150 అయిందా, ఓకే అని లెక్క పెడితే ఓన్లీ ఇది వద్దులేండి అంటాడు. ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు 90 అయింది, ఓకే అని ఇచ్చేసి వచ్చేస్తాడు. సో డబ్బులు లెక్క పెట్టి ఇవ్వడం దగ్గరికి వచ్చేప్పటికి ఏ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ లైక్ థింగ్ ఎంటర్స్ ఇంటు ది పిక్చర్. అంచేతనం మీకు సేల్స్ పడిపోతాయి. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, యు నీడ్ నాట్ పే, యు నీడ్ నాట్ గివ్ ఏ కార్డ్. తర్వాత కార్డు ఇవ్వడంలో ఇట్ ఇస్ ఎ స్టేటస్ సింబల్. తర్వాత కార్డు ఇవ్వడంలో దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సమ్ స్పెషల్నెస్ ఒకటి ఉంది దానికి. సో ఎంత అయిందండి, 250, 250, ఓకే, ఒక కార్డు ఒకటి ఇస్తాడు. హీ స్వైప్స్ ఇట్ అండ్ రిటర్న్స్ ది కార్డ్. నో ట్రాన్సాక్షన్. యు ఆర్ నాట్ పేయింగ్, యు నీడ్ నాట్ పే, వీ యాక్సెప్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కార్డ్స్. సో నో పేమెంట్. మీరు ఆలోచించండి, ది ఎంటైర్ అమెరికన్ ఎకానమీ. నేను ఇదంతా ఇండియాలో నేను షాప్స్కి వెళ్ళను. ఇండియాలో నాకు ఏదైనా కావస్తే మీలాంటి వాళ్ళతో చెప్తే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. నేను షాప్కి వెళ్లే సందర్భం ఇండియాలో సంవత్సరానికి ఓసారి కూడా ఉండదు, ఓసారో 2 సార్లు ఏమో, వెరీ ఎక్సెప్షనల్. వేరే అమెరికాలో నాకు క్యూరియాసిటీ రండి ఏవాళ్ళండి, ఐ ఎంటర్ ఇన్ టు సమ్ ఆఫ్ దీస్ షాప్స్ అండ్ దేర్ ఐ నోటీస్ ఇట్, యు నీడ్ నాట్ పే, జస్ట్ గివ్ ది కార్డ్. సమ్ పీపుల్ యు గివ్ ది నెంబర్, need not carry the card around because it is you may lose it, you know. You remember your number? Yes, I remember. Okay, what is the number? 011526984. టక్ తీసేసుకుంటాడు. థ్యాంక్ యూ సార్ అని మొత్తం ఆ ప్యాకెట్ మీ చేతికి ఇచ్చేస్తాడు. సో దే ఛార్జ్ వెరీ హెవీ ఇంట్రెస్ట్ ఆన్ కార్డ్స్. పీపుల్ ఫాల్ ఫర్ ఆల్ దిస్ ట్రాష్. They say you have so many advantages with the card, and you need not carry money. A card will save this, that. Everything is. I know a gentleman who is working in American Express. American Express is supposed to be one of the most prominent cards. I know one gentleman. He is my Gita student. I discussed this issue threadbare with him. He told what all we say about a card is so much of you have to take it with a lot of salt, not a pinch, a lot of salt. Every claim is questionable. నేను అతనితో కూర్చొని డిస్కస్ చేశాను. హీ టుక్ మీ టు హిజ్ హౌస్ ఫర్ భిక్ష, 1 hour డ్రైవ్. ఏమన్నా అమెరికన్ ఎక్స్ప్రెస్ సంగతి ఏమిటో తేల్చండి అని మొత్తం డిస్కస్ చేస్తే ఆల్ అవర్ క్లెయిమ్స్ ఆర్ డూబియస్ క్లెయిమ్స్. యూ హ్యావ్ టు టేక్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. బట్ దెన్ వీఆర్ ఎసెన్షియల్ ఫర్ ది ఎకానమీ. దట్ ఈస్ వాట్ హీ సేస్. అంటే ఎకానమీకి వాళ్ళు అవసరం. ఇదో పెద్ద మిత్.
Another myth. I tell you, human being is the most gullible creature in this creation. So, inquiry, vicharamu, do vichara, you will not fall for anything. And whatever you pick up, you are the master of the situation. These advertising agencies, they don't want you to become a master. They want to have an entire society as a captive people. They call them clientele. They create clientele. They generate clientele. అంటే మీకు కోక్ తాగే అలవాటు చేసి పెడతాడు వాడు. దే క్రియేట్ ఇట్. మంచినీళ్ళు తాగొద్దు అంటే ఒక అలవాటు చేస్తాడు. పిజ్జా తిను, రోజు పిజ్జా తింటుంటే నీకు పిజ్జా, వై యూ నీడ్ పిజ్జా? You need some rice or chapati or whatever. You don't need a pizza. But then, pizza with Coke. As if it's a wonderful combination. Hum Pepsi ke liye besharam hai. So, he's shameless to say that. So, shamelessness is cultivated as a virtue. Be shameless. When it comes to Pepsi, be shameless. How can I be shameless? I should be a little judicious. No, not necessary. Be shameless. It is fashionable to be shameless. That fellow, the shameless fellow, I am shameless. He presents like that. And we think, this is something very special. So let us be also shameless. It is all an invasion, I tell you. A psychological invasion. And your faculty was blunted. You are not allowed to think. You should not think. చాలా తప్పది. అది మానవుడు తన జీవితాన్ని నడిపించుకోవాల్సిన పద్ధతి అది కాదు. అనుమాన ఇస్ ఎంక్వైరీ. యు లుక్ ఇన్ టు ఇట్. డూ యూ నీడ్ ఇట్? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.